వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. భగవద్గీత అనగానే భక్తిభావం కంటే కూడా ఎవరైనా చనిపోయిన చోట పెట్టేసి ఎందుకు ఇలా చేసేసారు అసలు? కృష్ణం వందే జగద్గురు. మన ఈ జీవితం ఇచ్చిన ఈ శరీరానికి ఆపరేషన్ మాన్యువలే భగవద్గీత. చచ్చిపోయిన తర్వాత ఆ పీనుగు కినిపించి ఏం ప్రయోజనం? మనం దైవ దర్శనానికి వచ్చినప్పుడు వెళ్ళగానే గబుక్కున ఇలా పెట్టేసి కళ్ళు మూసేస్తాం. మనం ఎందుకు కళ్ళు మూసేస్తాం? ఎందుకు కళ్ళు మూయొద్దు? మెయిన్ అంటేనమ్మా స్వామివారి రూపాన్ని చూడడానికి వస్తాం. రూపం ఆయన చూస్తూ ఉండాలనిపిస్తుంది, వెళ్ళిపోతాం. ఆ రూపాన్ని చూడకుండా నువ్వు పనికిరాని. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? ఎప్పుడు పుట్టింది? ఎలా పుట్టింది? ఇప్పుడు మీరు సూర్యుడు ఎప్పుడు పుట్టాడు చెప్పగలరా? తెలుసు. భగవంతుడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇంకోటి ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, హిందూ దేవాలయాల మీద దాడులు విపరీతంగా పెరిగిపోతా ఉన్నటువంటి పరిస్థితి. ఇట్లా అన్నాడు చక్రం వచ్చేసి, అప్పుడన్నా ఆపాలి కదా. 100 దాటింది, శిరచ్ఛేదం అయిపోయింది. అసలు అన్ని ధర్మాల కంటే సనాతన ధర్మం, హిందూ ధర్మమే ముందు నుంచి ఉంది అని చెప్తా ఉంటారు స్వామి. ఇది రైటేనా? ఇప్పుడు మనం ఆలోచించేటటువంటి మైండ్ సెట్తో కాకుండా కొంచెం విశాల దృక్పథంతో చూస్తే తప్పకుండా దీనికంటే ప్రాచీనమైనది లేదు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చిలుకూరు బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకులు రంగరాజన్ గారు. ఒక్కసారి స్వామి వారితో చాలా విషయాల మీద ఇప్పుడు మాట్లాడేద్దాం. స్వామి నమస్తే. నమస్తే అమ్మా. ముఖ్యంగా నేను ఇక్కడికి రావడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం ఇంకా సంతోషంగా ఉంది స్వామి. ఈ మధ్యకాలంలో చూస్తున్నాము సనాతన ధర్మం అని ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఉన్నారు. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? ఎప్పుడు పుట్టింది? ఎలా పుట్టింది? ఇప్పుడు మీరు సూర్యుడు ఎప్పుడు పుట్టాడు చెప్పగలరమ్మా? చంద్రుడు ఎప్పుడు పుట్టాడు చెప్పగలరా? భగవంతుడికి ఆది అంత రహితుడు అని పేరు. ఆది లేనివాడు, అంతం లేనివారు అని పేరు. ఆద్యంతరహిత గోవింద అంట. అలాంటి ఒక భగవంతుడు తన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలతో వచ్చినటువంటి వేదాన్ని, ఆ వేద మార్గాన్ని ప్రతిబింబించేటటువంటిది, దాంట్లో ప్రయాణం చేస్తే ఆయన చేరుకోవచ్చు అని చెప్పడం కోసమే దీనికి ఒక నామం కూడా లేదు, అంటే పేరు లేనటువంటి ధర్మం. ఇప్పుడు ఇస్లాం మహమ్మద్ ప్రవక్త ద్వారా ప్రపంచానికి చెప్పబడింది కాబట్టి అది మొహమ్మద్ ప్రవక్త యొక్క పుట్టుక డేట్ నుంచి మనం ఇస్లాం ఇప్పుడు పుట్టింది అని చెప్పొచ్చు. అలాగే జీసస్ గారు, ఆయన కూడా 2000 సంవత్సరాలకి పూర్వం ఈ భూమిపైన వచ్చారు. ఆయన చెప్పినటువంటి మార్గమే క్రిస్టియానిటీగా వారు ప్రపంచానికి చెప్పుకుంటారు. బౌద్ధ మతం ఉన్నది. బుద్ధుడుగా అవతరించినటువంటి వారు ఆయన ఉపదేశం చేసిన మార్గాన్ని బౌద్ధ మతం అంటారు. జైన మతం ఉంది. మహావీర్ ఆయన నిర్వాణం పొందినటువంటి మార్గాన్ని చూపించే జైన మతం ఫలానా సంవత్సరంలో పుట్టింది అని చెప్పగలం. ఒక వ్యక్తి ద్వారా అని అవతార పురుషుడే కావచ్చు, కానీ ఫలానా సమయంలో పుట్టినటువంటి వారు, ఈయన ద్వారా ఉపదేశం చేయబడింది ఈ మతం అని చెప్తే ఫలానా ఏజ్ చెప్పగలం. కానీ భగవంతుడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటున్నారు. అంటే ప్రతి యుగంలో ఒకసారి పుడతానని అర్థం. అంటే యుగే యుగేని సంస్కృత వాంగ్మయంలో దాన్ని పండితోత్తములు ఎలా అంటారంటే 4 యుగాలు ఒక సైకిల్. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. 4 యుగాలు. మళ్ళీ కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. చక్రంలా నడుస్తూ ఉంటుంది. యథాయత్తం జగచ్చక్రం కాలచక్రం చ శాశ్వతం పాతువస్తత్ పరం చక్రం చక్రరూపశ్చ చక్రిణ. ఆ సుదర్శన భగవానుడు కాలచక్రం లాంటివాడు. ఆ భగవానుడు ధరించినటువంటి సుదర్శనమే కూడా కాలచక్రం. స్వామివారే ఒక చక్రం లాంటివాడు. ఈ భూమి అంత కాలం అంటే చక్రమే కదా. స్వామివారే కాలోస్మి అని చెప్తాడు భగవద్గీతలో. నేను ఎవరయ్యా? నేను కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృత్త, లోకాన్నంతా సంహరించగలిగినటువంటి శక్తి గల వాడిని నేను. నిన్ను ఎన్నుకున్నాను, ఈ యుద్ధం చేయవయ్యా పార్థ అని నిన్ను ఎన్నుకున్నాను. నువ్వేమంటున్నావు? ఈ యుద్ధం చేయడానికి నా వల్ల కాదు. అటువైపు ఉన్న వాళ్ళు నా బంధువులు, నా మిత్రులు, నా దాయాదులు, నా తాత, నా గురువు గారు అంటున్నావు. కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వారు అందరూ ఎప్పుడో చచ్చిపోయారు. నువ్వు ఉట్టి బాణం వేయాల్సిందే. విశ్వరూపంలోనే చూపిస్తున్నారు స్వామివారు. భీష్ముడు, ద్రోణుడు అన్నీ ఆయన నోట్లోపలికి వెళ్ళిపోతున్నారు, సంహరించబడుతున్నారని చూపిస్తున్నాడు అర్జునుడికి. అలాంటి ఒక భగవంతుడి యొక్క సనాతన ధర్మం అంటే మనం ఏదైతే డేటింగ్ చేయలేమో అలాంటిది అని అర్థం. ఇప్పుడు మనకి ఈ సనాతన
అనేటటువంటి ఆది అంతం లేని ధర్మం ఇంత చెప్పడానికి మన వల్ల కాదు. కాబట్టి మనం కొంతమంది హిందూ నాగరికతని బట్టి హిందూ ఈ ప్రదేశానికి చెందినది ఈ ధర్మం అని హిందూ అని పెట్టారు. సరే, మనం స్వీకరించాం. కానీ మీరు అడిగితే నువ్వు హిందువా అంటే నేను సనాతని. అందుకే ఇట్ ఈస్ నో బిగినింగ్ నో ఎండ్. అది అసలు అన్ని ధర్మాల కంటే సనాతన ధర్మం హిందూ ధర్మమే ముందు నుంచి ఉంది అని చెప్తా ఉంటారు స్వామి. ఇది రైటేనా? మీరు చిన్న అంశమ్మా, కంబోడియాలో మన దేవాలయం దొరికింది. సౌత్ కొరియా నార్త్ కొరియా బార్డర్లో శివలింగంతో నిర్మించబడినటువంటి ఒక పెడస్టల్ దొరికింది. ఆస్ట్రేలియాలో తవ్వకాలు దొరికింది. లాటిన్ అమెరికాలో దొరికింది. అంటే పురావస్తు శాఖ వాళ్ళు కొన్ని ప్రదేశాల్లో తవ్వకాలు జరిగితే అక్కడంతా కూడా మనకి వినాయకుడి యొక్క ప్రతిమ దొరికింది. అక్కడక్కడ దొరికింది అంటే దాని అర్థం ఏంటి? ఒక కాలంలో ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటి ధర్మం ఇది అనేటటువంటిది నిరూపణం అవుతుంది. దాన్ని కార్బన్ డేటింగ్ చేసి దాన్ని ఏ సంవత్సరంలో ఎప్పుడు చేశారు అనేది చాలామంది, కొంతమంది అయితే 4000 సంవత్సరాలకు పూర్వం ఒక కాయిన్ దొరికింది అంటారు. దాంట్లో గరుత్మంతుల వారి ఒక చిత్రం ఉంది అంటారు. అంటే 2000 సంవత్సరాలకి ముందు, క్రిస్టియానిటీకి ముందు ఏ మతం ఉంది తెలియదు ఎవరికి. బట్ గ్రీకు దేశంలో కూడా మన సంప్రదాయబద్ధమైనటువంటి కొన్ని దేవతా ప్రతిమలు దొరికాయి. అంటే గ్రీకు మతం సంప్రదాయం కూడా వాళ్ళ పద్ధతి కూడా కొంచెం అనుకరించబడేటట్టుగా ఉంటుంది అనేది కూడా పెద్దవాళ్ళు చెప్తున్నారు. అంటే ఈ ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైనటువంటి విధానం, జీవన విధానం ఏంటి అంటే దానికి సనాతన ధర్మంలో ఒకటే అనే దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఈ పాడ్కాస్ట్ సమయం బట్టి మనం ప్రూఫ్ చెప్పుకుంటూ పోతే గంటలు గంటలు సరిపోదు. బట్ వన్ థింగ్ ఈజ్ ఫర్ ష్యూర్, ప్రపంచంలో ఎక్కడ మీరు కొత్తగా ఏదైనా తవ్వకాలు, ఆర్కియలాజికల్ రిమైన్స్ దొరుకుతున్నాయి అంటే మన సంప్రదాయానికి, సనాతన ధర్మానికి సంబంధించిన అవశేషాలు కొన్ని వేలు దొరికాయి. అండ్ దే ఆర్ అంటే పోర్ట్, సముద్ర తీరంలో ఉండేటటువంటి ఒక వ్యాపార విధానం. ఇప్పుడు పోర్టు విశాఖపట్నం పోర్ట్ ఇప్పటిది కాదు కదమ్మా, కాదు. సముద్రం ఒడ్డున ఉండేటటువంటి జల విధానంగా ప్రయాణము, వ్యాపారం జరిపినటువంటి శ్రీలంక నుంచి కానీ, అటువైపు బ్లాక్ సీ కానీ, అటువైపు ఆఫ్రికా దేశపు పౌరులందరూ కూడా ఒక వ్యాపార నిమిత్తము ఇటువైపు వచ్చి అటువైపు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి కొన్ని తీసుకువెళ్ళారు, అక్కడి నుంచి కొన్ని తెచ్చిచ్చారు. సో ఇప్పుడు మనం ఆలోచించేటటువంటి మైండ్ సెట్తో కాకుండా కొన్ని విశాల దృక్పథంతో చూస్తే తప్పకుండా దీనికంటే ప్రాచీనమైనది లేదు, సందేహమే లేదు. ఇంకొకటి, ఈ మధ్యకాలంలో చూస్తున్నాము హిందూ దేవాలయాల మీద దాడులు విపరీతంగా పెరిగిపోతా ఉన్నటువంటి పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. ఇది నేను 2-3 అంశాలుగా విడదీస్తాను. ప్లీజ్ స్వామి. మొదటి అంశం ఏంటి అంటే, మన స్వాతంత్ర సమర యుద్ధం జరుగుతున్నప్పుడు, సమరం అనే చెప్పాలి, యుద్ధం వద్దు, స్వాతంత్ర సమరం జరుగుతున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా జనాల్లో మన సొంత దేశాన్ని మనం విదేశీయుల పాలన నుంచి తీసేసుకోవాలి అని చెప్పి ప్రచారం చేశాం. అందులో అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తి బాలగంగాధర్ తిలక్. ఈ బాలగంగాధర్ తిలక్ 1893లో పూనా నుంచి వినాయకుల వారి యొక్క నవరాత్రి ఉత్సవాల్ని బహిరంగంగా లక్షలాది మంది భక్తుల నడుమ అందరం కలిసి వినాయకుల వారి నవరాత్రి ఉత్సవాన్ని జరపాలి అని ప్రారంభించారు. అంటే దేవాలయం లోపల వినాయకుడిని పూజిస్తున్నాం, కానీ ప్రత్యేకంగా ఒక వినాయకుడి యొక్క పందిరిని ఏర్పాటు చేసి అందులో ప్రతిరోజు వారందరినీ కూడా అక్కడ ఆహ్వానించి భక్తులందరినీ ఉపదేశం చేసి ఉద్దేశపూర్వకంగా వారిని చైతన్యపరిచేటటువంటి ప్రయత్నం బాలగంగాధర్ తిలక్ చేశారు. అంటే వినాయకుల వారి నవరాత్రి ఉత్సవానికి స్వాతంత్ర్య ఉద్యమానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, వినాయకుల వారి ఉత్సవాన్ని అప్పుడు జిన్నా గారు బాలగంగాధర్ తిలక్ చాలా క్లోజ్, మీ అందరికి తెలియాలి. జిన్నా గారు ఏదైతే ముస్లిం లీగ్ స్థాపించారో ఆయన ఈ వినాయకుల వారి ప్రతిమని మేము ప్రోత్సహించము, మేము తిరస్కరిస్తాము అని చెప్పలేదు. వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి ఈ వినాయకుల వారి యొక్క
నవరాత్రి ఉత్సవాల్ని ముస్లిమ్స్తో కలిసి సెలబ్రేట్ చేయగలిగినటువంటి జన చైతన్యాన్ని నింపినటువంటి వారు బాలగంగాధర్ తిలక్. ఆయన మేము విగ్రహారాధనని మేము ప్రోత్సహించము, కానీ ఇది విగ్రహారాధన వల్ల దేశం కోసం అందరూ కలిసి వస్తున్నారు అంటే మేము దీన్ని సపోర్ట్ చేస్తాము. జిన్నా అండ్ బాలగంగాధర్ తిలక్ అని బుక్ ఉంది, దాన్ని చదవాలి. చాలామందికి ఆయన మధ్యలో ఉండే సంబంధం ఏంటో తెలియదు. అందులో ఆయన ఎంతోమంది, నూరానీ గారని ఒక ఆయన రాస్తాడు, వాళ్ళ ఇద్దరి నడుమ ఎంత అద్భుతమైన సంబంధం ఉండింది అంటే, బాలగంగాధర్ తిలక్ ఆయన మీద సెడిషన్ కేసు ఉంటే జిన్నా గారు వెళ్ళి వాదించారు ఆయన కోసం. ఎంత విశేషమైన విషయం మీకు ఎవరికి తెలియదు కదా. అది ఒక ఘట్టం. తర్వాత ఏమైంది అంటే, స్వతంత్రం వచ్చినప్పుడు మనకు దురదృష్టవశాత్తు మనకి దేశాన్ని విభజించాల్సిన పరిస్థితి వచ్చింది. పార్టీషన్ జరిగింది. పార్టీషన్ జరిగినప్పుడు 1947లో జనవరి 22వ తారీఖు నాడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అని ఉండింది. అన్ని విభజించబడకుండా ఉండినటువంటి అఖండ భారతదేశానికి చెందినటువంటి అందరినీ కూడా కూర్చోపెట్టి ఒక పెద్ద అసెంబ్లీ, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ పాస్, ఒక ఆమోదం తెలిపారు. ఏంటి, దీనికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒక రాజ్యాంగం రాసుకోవాలి, చట్టం రావాలి, న్యాయస్థానాలు ఉండాలి, రాజ్యాంగం ఎలాంటి రాజ్యాంగం ఉండాలి. ఈ రాజ్యాంగం ఎలా ఉండాలి అంటే, ఈ దేశం యొక్క ప్రాచీనత్వాన్ని గుర్తించేటటువంటి రాజ్యాంగం ఉండాలి. ఈ దేశం యొక్క పూజా విధానం ఒక్కొక్కరికి ఎవరెవరికైతే ఏ వ్యక్తికైతే వ్యక్తిగతమైన పూజా పద్ధతులు ఉన్నాయో వాటన్నిటినీ సంరక్షించేటట్టు ఉండాలి. చూడండి, ఇవన్నీ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో రిజల్యూషన్. అది నెహ్రూ గారు ప్రవేశపెట్టారు, జవహర్లాల్ నెహ్రూ గారు ప్రవేశపెట్టారు. అండ్ డాక్టర్ రాధాకృష్ణన్ గారు దాన్ని ఆమోదించడం జరిగింది అందరితో కూర్చొని. అలాంటి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ రిజల్యూషనే మనం పెట్టుకొని రాజ్యాంగాన్ని నిర్మించాం. దాని ప్రకారమే 1950లో మన రాజ్యాంగ పుస్తకంలో, మొట్టమొదటి రాజ్యాంగ పుస్తకంలో పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఇది రామరాజ్యానికి గుర్తింపుగా పార్ట్ 3లో అంటే మన ఫండమెంటల్ రైట్స్ అంటే మన పౌరులకు ఉండేటటువంటి హక్కుల గురించి ఆర్టికల్ 13 నుంచి 35 వరకు ఈ ఫండమెంటల్ రైట్స్లో రాముల వారికి, సీతమ్మ తల్లి, లక్ష్మణుడు వారు, వీరు ముగ్గురిది ఫోటో వేశారు. ఎందులో, రాజ్యాంగ పుస్తకంలో. రామరాజ్యమే ఈ రాజ్యం అని చెప్పి ఒక ప్రమాణ పత్రంలాగా. రాజ్యాంగం కదమ్మా, మనకు రాజ్యాంగం ప్రకారం మనం నడుచుకుంటున్నాము అంటే దానికి ప్రమాణం ఏంటి? పుస్తకంలో ఏమున్నాయి బొమ్మలు? శ్రీరాముల వారి, లక్ష్మణుడిది, సీతమ్మ తల్లి రూపం ఉన్నది. ఇది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఏంటి అంటే, 543 రాజ్యాలు తమ రాజ్యాన్ని అన్నిటినీ కూడా భారతదేశంలో విలీనం చేశాయి. ఆ రాజులందరూ కూడా మాకు రామరాజ్యం ఉంటే చాలు. వ్యక్తిగతమైన రాజులు, ఇప్పుడు హైదరాబాద్ లిబరేషన్ వదిలేయండి, అనంత పద్మనాభ స్వామి దేవాలయం, ఆ దేవాలయమే ఆ రాజు పద్మనాభ స్వామి, ఆయన రాజ్యం. మేవార్ ఏది, రాజస్థాన్. తర్వాత మధ్యప్రదేశ్, ఓర్చా. కాశీ కూడా ఒక రాజ్యం. తర్వాత ఇక్కడ గద్వాల్ సంస్థానం, ఇవన్నీ సంస్థానాలు. ఇలాంటి 543 రాజ్యాలు, చిన్న చిన్న రాజ్యాలు కలిస్తే ఒక పెద్ద భారతదేశం ఏర్పాటైంది. అప్పుడు ఏంటి వాగ్దానం అంటే, వీళ్ళందరికీ కూడా రాజులకి ఈ దేశం రామరాజ్యంగా ఉంటుంది, మీరు ఎలాగైతే వ్యక్తిగతంగా మీ రాజ్యాల్లో ధర్మాన్ని కట్టుబడి నడిపిస్తున్నారో ధర్మానికి కట్టుబడినట్టుగానే ఈ రామరాజ్యం ఉంటుంది అని ప్రామిస్ చేస్తే వాళ్ళు విలీనం చేశారు. 1950 రాజ్యాంగంలో రాముల వారి చిత్రం ఉండడానికి కారణం ఇంకోటి ఏంటి అంటే, రామః విగ్రహవాన్ ధర్మ, ధర్మమే రాముడు, రాముడే ధర్మం. అంతే కదమ్మా. రాజ్యాంగంలో రాముల వారు ఉన్నారు అంటే ధర్మం ప్రకారం ఈ దేశం నడుస్తుంది. సుప్రీంకోర్టులో ఏమి రాశారు? యతో ధర్మస్ తతో జయ అని రాశారు. ఇప్పుడు అర్థమైందా? నేను 5 పాయింట్స్ చెప్పాను. రాముల వారు, తర్వాత ధర్మము, సుప్రీంకోర్టు అత్యున్నతమైన న్యాయస్థానం. సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇచ్చినా కూడా అది మనం అందరం ఒబే తీరాల్సిందే. లా ఆఫ్ ద ల్యాండ్ అంటే సుప్రీంకోర్టు తీర్పు. అక్కడ ఏం రాసింది? యతో ధర్మస్ తతో జయ రాసింది. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ జయం ఉండాలి అని సుప్రీంకోర్టు తీర్పు. ఈ 5 అంశాలని పట్టుకొని ఇప్పుడు మీరు చూస్తే ఈ దేశంలో ధర్మానికి ముఖ్యత్వం ఉండాలి. అవునా కదమ్మా? కరెక్ట్. ఇప్పుడు ఏమైంది అంటే,
నేను దేవాలయాల దాడి పైన నేను వస్తున్నాను. యా స్వామి, అర్థం. ఇంతసేపు మీరు చెప్పారేంటి అని మీరు ఆలోచించవచ్చు. చూసే వాళ్ళకి కూడా తెలియాలి. ఇప్పుడు ఏమైంది అంటే రాజ్యాంగాన్ని నిర్మించుకున్న తర్వాత మనం మన పూజా విధానాన్ని అందరినీ గౌరవించాలి. క్రిస్టియన్కి చర్చ్కి ఎంత ఫ్రీడమ్ ఉందో, ఇస్లాం మతస్థుడు నమాజ్ చేసేవారికి ముస్లిమ్స్కి ఎంత ఫ్రీడమ్ ఉందో మనకి కూడా అంతే ఫ్రీడమ్ ఉండాలి కదా. దేవాలయంలో పూజించడానికి కానీ భగవంతుడిని కొలవడానికి కానీ. ఇప్పుడు మీరు అడిగారు ఇన్ని దాడులు ఎందుకు జరుగుతున్నాయి. 2 ఏళ్ల ముందు అక్కడ అంతర్వేదిలో రథం కాలేదు కదమ్మా. అంతర్వేదిలో నరసింహస్వామి రథం కాలేదు. తర్వాత విజయనగరం జిల్లాలో రామతీర్థం శ్రీరాముల వారి యొక్క విగ్రహం యొక్క తలని తెంచారు. మొన్న ముత్యాలమ్మ గుడి, దానికి ముందు ఎగ్జిబిషన్ గ్రౌండ్ అమ్మవారి దసరా ఉత్సవాల్లో భాగంగా మన సనాతన ధర్మంలో దైవ దూషణకి అలాగే దేవాలయంలో ధ్వంసం చేసినా కానీ రాజు శిక్షించాలని సూత్రం. ఎవరు శిక్షించాలి? రాజ్యంలో ఆ రాజు చట్టం ప్రకారం దండించాలి. ఇప్పుడు ఆయన ముత్యాలమ్మ గుడిలో మొన్న జరిగినటువంటి దుర్ఘటన ఉంది కదమ్మా, ఆ దుర్ఘటనకి కారకుడైనటువంటి వాడు వాళ్ళది ఒక జమాత్ ఉంది అని చెప్పాడు. వాళ్ళ ఒక అసోసియేషన్. జమాత్ అంటే ఏంటి? ఒక సంఘం. వాళ్ళ పని ఏంటి అంటే ఇట్లనే గుళ్ళకి పోవడం, విగ్రహాలని ధ్వంసం చేయడం, అక్కడ నాశనం చేయడం. వాళ్ళ టీం మెంబర్స్ లాగా కొంతమంది ఉన్నారు, వాళ్ళ పని అదే. దీన్ని ఏమంటారు? ఇది యాక్ట్ ఆఫ్ టెర్రరిజం కదా ఇది. ఇప్పుడు టెర్రరిస్ట్ బాంబు పిలిస్తే మీరు ఏం చేస్తారు? అని తీసుకుపోయి బొక్కలు తోస్తారు. మనుషులకి ఇబ్బంది కలిగించాడు, వాడి మీద ఉన్న సెక్షన్లన్నీ వేస్తారు. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ వేస్తారు, వాడి మీద TA వేస్తారు, అన్నీ వేస్తారు కదా. వాడు వచ్చి దేవాలయంలో మనం పూజించేటటువంటి భగవంతుడి స్వరూపాన్ని, అమ్మవారి రూపాన్ని ధ్వంసం చేసినప్పుడు వానికి కూడా అలాంటి శిక్ష ఉండేటట్టుగా చట్టం ఉండాలన్నా వద్దా? ఖచ్చితంగా ఉండాలి. సో ఇప్పుడు చట్టం ఏముంది చూడండి. IPC 295 ఉంది. IPC 295 కింద అలాంటి పని చేసిన వాడికి ఏంటి శిక్ష? 2 years ఇంప్రిజన్మెంట్ ఆర్ ఫైన్. ఎప్పుడైతే ఒక క్రైమ్ చేసిన వాడికి ఫైన్ అని ఉందనుకోండి అమ్మా, జడ్జి గారు ఏం చేస్తారు తెలుసా? ఫైన్ కట్టేసి పోరా. ఎవడైనా 10,000 రూపాయలు ఫైన్ కట్టే బదులు 2,000, ఎవరు 2 ఏళ్ళు ఉంటాడు అమ్మ ఎవడం జైల్లో, ఫైన్ కట్టేస్తా సార్ నేను అంటాడు. వాడు ఇక్కడే కాదు, ముంబైలో చేశాడు, పూనాలో చేశాడు, ఇంతకుముందు చేసిన దగ్గర అంతా ఫైన్ కట్టుకుంటూ వచ్చాడు వాడు. సో భయం లేదు, భక్తి మనకు ఉంది. ఇప్పుడు మనం ఏంటి, ఇప్పుడు కార్తీక మాసంలో ఎందుకు ఉపవాసం ఉంటాం మనం? భక్తితో ఉంటాం. ఉపవాసం ఉండకపోతే ఏమైనా శిక్ష ఉంటుందా? ఉండదు. కానీ ఒక పాప భీతి, ఉపవాసం చేయకపోతే పాపం అనే ఫీలింగు, భగవంతుడి మీద భక్తి. పాప భీతి, భక్తి రెండూ కలిస్తేనే మనం సమాజంలో ఒక పద్ధతిగా ఉంటామమ్మా, నీతిగా ఉంటాం, నియమంగా ఉంటాము. 100% అవునా కదమ్మా? ఇప్పుడు రేపాసుర ఘట్టం జరిగింది వరంగల్లో పోయి, మనం అప్పుడు DAV స్కూల్ది చూసాం కదమ్మా. సమాజం ఎందుకు అంత ఉడికిపోతుంది అంటే ఒకడు చిన్న పాపని కూడా వదలకుండా దౌర్భాగ్యుడిగా ప్రవర్తిస్తున్నాడు అంటే వాడిలో రాక్షసత్వమైనటువంటి గుణాలు ప్రవేశిస్తున్నాయి. అంటే చట్టం అంటే భయం లేదు, మేనేజ్ చేసేసుకోవచ్చు అనేటటువంటి ఒక డోంట్ కేర్ యాటిట్యూడ్ వచ్చి ఉండొచ్చు. అలాంటిదే ఇందులో వచ్చిందమ్మా. ఇందులో బేసికల్గా మనం సాఫ్ట్ టార్గెట్గా కనిపిస్తుంది. వాళ్ళ పొద్దున అనౌన్స్ చేస్తున్నప్పుడు ఒక ఆయన భక్తుల నడుమనే, నేను రోజు మాట్లాడుతూ ఉంటాను, భక్తుల నడుమ మాట్లాడుతున్నప్పుడు అలాంటి వాడిని కాలు నరికేయాలని ఒక భక్తులు అన్న, మనది అట్లాంటి ధర్మం కాదు నాయన. మనం అనుకుంటే అలాంటి పిలిపిస్తే ఎంతసేపు పడుతుంది? 5 నిమిషాలు పడుతుంది. అందరూ రండ్రా, హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ రండ్రా, వాళ్ళ ఇంటికి పోదాం, ధ్వంసం చేద్దాం అని పిలవడానికి ఎంతసేపు పడుతుంది? ఇప్పుడు వాళ్ళు పిలిస్తే వచ్చినట్టు మనం పిలిస్తే రారా? బ్రహ్మాండం వస్తారు. ఒక 1000 మంది రాకపోయినా 500 మంది అన్న వస్తారు. 500 మంది చాలు. కానీ మన పద్ధతి అది కాదు. ఈ దేశంలో చట్టాన్ని గౌరవించేటటువంటి ఏకైక ధర్మం మనదమ్మా. చట్టానికి లోబడి ఉంటాం. ఇప్పుడు ముత్యాలమ్మ దేవాలయం సంఘటన జరిగిన తర్వాత పోలీస్ వాళ్ళు చర్య తీసుకుంటున్నారు అంటే మనం పోలీస్ వాళ్ళకి అవకాశం ఇచ్చాం, చర్య తీసుకోండి అని రిక్వెస్ట్ చేస్తాం వాళ్ళని. మనం జరిగింది కొంచెం వాళ్ళకు ఉద్రేకం, ఆ టైంలో ఉద్రేకం, కొంతమంది పోలీస్ వాళ్ళ మీద రాళ్ళు రువ్వారు కొంతమంది. అయితే జనరల్ హ్యూమన్ టెండెన్సీ అది కాదు మనది. సనాతన ధర్మానికి చెందిన వారు, తమిళంలో ఒక సామెత ఉందమ్మా, దైవం నిండ్రుగొల్లం అరసన్ అండ్రుగొల్వాన్. ఈ రాజు అనేవాడు ఆ క్షణమే దండిస్తాడు. తప్పు చేసిన వెంటనే దండించేవాడు రాజు. భగవంతుడు వెయిట్ చేస్తాడు, మారుతాడా ఏమో, వీడు మారుతాడో ఏమో, ఇంకా అవకాశం ఇద్దాం, ఇంకా అవకాశం ఇద్దాం అని చెప్పి ఆ తర్వాత దండిస్తాడు. శిశుపాలుడికి 100 తప్పులు. మీరందరూ ఏమనుకుంటున్నారు? జీవితం అంతా కలిపి 100 తప్పులు కాదమ్మా స్వామి. రోజుకి 24 గంటల్లో
వాడికి 100 తప్పులు. ఆ రోజు వాడు ఏం చేశాడు, రాజసూయ యాగం అయిన తర్వాత మొదటి పూజ ఆది పూజ శ్రీకృష్ణుడికి అనగానే వీడికి కోపం, ఉద్రేకం, వీడు తిట్టడం మొదలుపెట్టాడు. ఆ కోపంలో ఎంచుకోవడం మానేశాడు. 97, 96 వచ్చి ఆపేస్తాడు. వాడు తెలుసు శ్రీకృష్ణుడు నాకు ఇచ్చింది ఏంటి లిమిట్, పర్ డే 100 తప్పుల కంటే ఎక్కువ చేశాడంటే ఆడు అయిపోయింది వాడి పని అని చెప్పి 99 అయ్యాది. ఇట్లా అన్నాడు, చక్రం వచ్చేసి అప్పుడన్నా ఆపాలి కదా. 100 దాటింది, శిరచ్ఛేదం అయిపోయింది. భగవంతుడు నిండ్రు గొల్వాన్, అరసన్ అండ్రు గొల్వాన్, దైవం నిండ్రు గొల్లుం. ఇది భగవంతుడు ఈ దేశంలో, ఈ సనాతన ధర్మానికి ఉండే ఒకే దేశం మన దేశం. ఇప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్లో ఏం ప్రామిస్ చేశారు, నేను కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ రెజల్యూషన్, ఈ దేశంలో మైనారిటీలకే అధికారాలు ఉంటాయి, పాకిస్తాన్లో మనం కూడా ఈ దేశంలో మైనారిటీకి అధికారాలు ఉంటాయని చెప్పి మనమైతే దాన్ని తూచా తప్పకుండా గౌరవిస్తున్నాం, పాటిస్తున్నాం, దాంట్లో సందేహం లేదు. ఈ దేశంలో ఉండేటటువంటి ఫ్రీడమ్ ఫర్ మైనారిటీస్ ప్రపంచంలో ఏ దేశంలో లేదు. మా అమెరికాకి వెళ్ళిన నల్ల జాతీయుడికి ఫ్రీడమే లేదు, వాళ్ళకి ఓటింగ్ హక్కులే లేవు. అలాంటిది ఈ దేశంలో మైనారిటీస్కి ఎంత గౌరవం ఉందమ్మా. వాళ్ళు ఏమన్నారు తెలుసమ్మా, పాకిస్తాన్లో మీరు ఎవరైనా హిందూ ప్రెసిడెంట్ని ఒప్పుకుంటారా అని అడిగారు పార్లమెంట్లో. ఇస్లాం మే కోయి గైర్ ఇస్లాం వాలా ప్రైమ్ మినిస్టర్ నై బన్ సక్తా, ప్రెసిడెంట్ నై బన్ సక్తా. మన దేశంలో ప్రెసిడెంట్ గారు ఎన్నిసార్లు ప్రెసిడెంట్ అయ్యారు. మన దగ్గర ఎడ్యుకేషన్ మినిస్టర్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అయ్యాడు కదమ్మా. ఈ దేశంలో వైస్ ప్రెసిడెంట్ అన్సారీ ఉన్నాడు. ఇంత కాన్స్టిట్యూషనల్లీ ఇంపార్టెంట్ పొజిషన్స్లో ఉన్నారు. ఈ దేశంలో మైనారిటీస్కి ఉన్నట్టు ఫ్రీడమ్ వేరే ఏ దేశంలో లేదు. మహారాష్ట్రకి అబ్దుల్ రెహమాన్ అంతులే అనేటటువంటి వారు ముఖ్యమంత్రిగా ఉండినాడు, తెలుసు కదా మీ అందరికీ. ఈ దేశంలో మైనారిటీస్కి ఉన్నంత ఫ్రీడమ్ మెజారిటీకి కూడా లేదు. ముత్యాలమ్మ ఘట్టం జరిగిన తర్వాత ప్రభుత్వాన్ని నేను ఒకటి కోరింది, ఇది లాస్ట్ ఎపిసోడ్గా ఉండాలి. ఐపీసీ 295 సవరించాలి. సవరించి దాంట్లో యావజ్జీవ కారాగార శిక్ష పెట్టండి. అది సవరించవచ్చు. నరేంద్ర మోడీ గారి చట్టాలతో కొంతవరకు ప్రభుత్వానికి నేను ఇదే ప్రార్థించేది. మనం రాష్ట్ర ప్రభుత్వం కూడా సవరించవచ్చుమా. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తలుచుకుంటే మీరు సవరించవచ్చు. పంజాబ్ చూడండి సవరించింది. పంజాబ్లో ఏమైంది తెలుసామా, గురు గ్రంథ్ సాహిబ్ని కొంతమంది కాలపెట్టడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇది జరుగుతుంది కదా, అలాగే 2015-16లో కాలపెట్టడం మొదలుపెట్టారు. భయంకరమైనటువంటి ఉద్యమాలు జరిగాయి. ఓకే, అక్కడ ఏం చేశారంటే దీనికి లైఫ్ ఇంప్రిజన్మెంట్గా 295 AA తీసుకొచ్చారు. 295 AA AA తీసుకొస్తే దాన్ని గవర్నర్ గారు రిటర్న్ పంపించారు. గురు గ్రంథ్ సాహిబ్ని అని పెట్టారు వాళ్ళు. గవర్నర్ గారు ఏమన్నారంటే మరి బైబుల్, ఖురాను, భగవద్గీత చేస్తే ఏం తప్పు కాదా అది అని అడిగారు. దాన్ని సవరించి మళ్ళీ భగవద్గీత, ఖురాను, బైబుల్, గురు గ్రంథ్ సాహిబ్ ఇలాంటి ఏ గ్రంథాన్ని అవమానించినా కానీ ఆయనకి ఆ యావజ్జీవం అని ఇది చట్టం అయిపోయింది. ఇప్పుడు ఏకదం ఆగిపోయినాయి. ఒక్క ఇన్సిడెంట్ జరగట్లేదు పంజాబ్లో. అలాంటిది ఇక్కడ తెలంగాణలో, ఆంధ్రాలో దేశమంతా పెట్టండి అమ్మా, ఎందుకు తప్పేముంది. ఇప్పుడు 498A అన్నారు. ఎలా వచ్చింది 498A? గృహహింస చట్టం వచ్చింది కదమ్మా. గృహహింస చట్టానికి ఇప్పుడు కొంతమంది మాఫియా అయిపోయినారు ఆడవాళ్ళు. మీరు ఆశ్చర్యపోతారు. 6 కేసులు వేసింది ఒక అమ్మాయి. 498 అది ఎలా సాధ్యం? 6 నెలలకు ఒక 3 పెళ్లి చేసుకునేది, డైవర్స్ పెటిషన్ చేసేది, గృహహింస పెట్టేది, వాడి దగ్గర డబ్బులు గుంజుకుని. జడ్జి గారు అడుగుతున్నారు ఓపెన్ కోర్టులో, ఇది ఏ హస్బెండ్, 4th హస్బెండా, 3rd హస్బెండా? అంటే ఇది చట్టంలో ఉండేటటువంటి లొసుగుని ఇలా కూడా వాడుకుంటున్నారా? లీగల్ మ్యారేజ్ లీగల్, దర్ ఇస్ నో లిమిట్ కదా. ఒకసారి డైవర్స్ అయింది అనుకోండి, మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయన అడుగుతాడమ్మా ఇంతకుముందు మొగుడు మీద హరాస్మెంట్ కేసు ఉందా మళ్ళీ ఇదని అడుగుతాడా? ఎవరు అడగరు. 6 times. అయితే ఓపెన్ కోర్టులో ఆయన అన్నాడు ఈ పెటిషన్ నేను తీసుకున్న ఫస్ట్ ఆ 5 పెటిషన్లు ఏమైనా కనుక్కోండి తర్వాత ఇది తీసుకుంటా అన్నాడు. ఇది పెద్దది 498 యూజ్ చేసి. అంత దౌర్భాగ్యంగా చట్టాన్ని నిర్వీర్యం చేసేటట్టుగా కొంతమంది ప్రవర్తిస్తున్నారు. సో నేనేమంటున్నానంటే చట్టం ద్వారానే మనం కాపాడాలి కాబట్టి 295ని సవరించాలి.
అప్పుడు ఈ గుళ్ళ పైన జరిగే దాడులు, ఇంకోటి సనాతన ధర్మం గురించి ఎవడు పడితే వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఉదయనిధి మాట్లాడుతున్నాడు, ఆయన ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్నాడు. అవును. మిమ్మల్ని హీరోలుగా చేసింది ఎవరు? మేము డబ్బులు ఇచ్చి మేము ప్రకాష్ రాజ్ సినిమా వస్తే ఆయన సినిమా ఉట్టిగైతే హిట్ కాదు కదమ్మా. అవును, అందరూ చూస్తేనే కదా ప్రకాష్ రాజ్ గారి సినిమా వచ్చినట్లే మేము ప్రకాష్ రాజ్ ఉన్నాం, మేము సినిమా చూడము అన్నాం అనుకో. ఆయన అమీర్ ఖాన్ ఏదో సినిమా వచ్చింది కదమ్మా, అదేం సినిమా గడ్డం పట్టుకొని, నాకు ఈ పేర్లు గుర్తులేవు. ఆ సినిమా ఎవరు చూడలేదు, ఫ్లాప్ అయింది ఆ సినిమా. దానికి ఎంతో ఫారెస్ట్ హంప్ మీద రీమేక్, అది అమీర్ ఖాన్ గారిది, ఫ్లాప్ అయింది. కొన్ని వందల కోట్లు లాస్, ప్రేక్షకులు థియేటర్కి పోకపోతే. అంతే కదా స్వామి. ప్రకాష్ రాజ్ సినిమా కూడా భక్తులు చూసేవాళ్ళు, ఈయన సనాతన ధర్మాకు వ్యతిరేకం అయ్యా, ఈయన సినిమా మనం చూడడం అనుకుంటే ఆయన ఉంటుందా? అదే కదా. వీఆర్ ఎంకరేజింగ్ యూ బికాస్ యు ఆర్ అన్ యాక్టర్, వీఆర్ రెస్పెక్ట్ యూ యాజ్ అన్ యాక్టర్. మీ పరిధి దాటి మీరు దయచేసి ప్రవర్తించవద్దు, మాట్లాడవద్దు. మీకు వ్యక్తిగతంగా పొలిటికల్ పార్టీస్ మీద ఏమన్నా ఉండొచ్చు, కానీ సనాతన ధర్మం గురించి మాట్లాడేటటువంటి ఆ ఫ్రీడమ్ మీకు రాజ్యాంగం ఇవ్వలేదు, మేము ఇవ్వలేదు. మీకు ఆ ఫ్రీడమ్ లేదు. మీరు యాక్టర్, మీరు రియల్ లైఫ్ హీరోగా ఉండాలనుకుంటే దీని జోలికి రాకండి. రియల్ లైఫ్లో కూడా విల్లన్గా అనిపించాలనుకుంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించండి. ఇప్పుడు నిజంగా మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండుంటే మీరు ఎక్కడ నిలబడినా గెలిచేవారు కదా. మీరు గెలవలేదంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఒక ఆయన అన్నాడు, ఇన్ దిస్ కంట్రీ, ఈ దేశంలో ప్రజల తీర్పే భగవంతుడి తీర్పు అన్నారు. ఇప్పుడు మీ పైన ప్రజల తీర్పు ఎలా ఉంది? మిమ్మల్ని ఎన్నుకోలేదు ప్రజలు. నిజంగా మిమ్మల్ని ఎన్నుకుని ఉంటే మీరు పార్లమెంట్లో పోవచ్చు, అసెంబ్లీలో పోవచ్చు, మీ ఇష్టం వచ్చింది మీరు మాట్లాడచ్చు. పబ్లిక్ స్పేస్లో దయచేసి సనాతన ధర్మం అంటే అది ఇది మీకు అర్థం కాని విషయాల గురించి మాట్లాడదు దయచేసి. మీకు అర్థం కాదు. మీరు భగవద్గీత చదవలేదు, రామాయణం చదవలేదు, శ్రీరాముల వారి క్యారెక్టర్ గురించి మీకు ఎందుకు చెప్పండి, వదిలేయండి. వాళ్ళ భక్తులు ఉన్నారు, వాళ్ళ భక్తితో చేసుకుంటారు, ప్రార్థించుకుంటారు, అది ప్రార్థిస్తారు. ఎవరికి వాళ్ళకి ఓన్ ఫెయిత్ కదా స్వామి ఇదంతాను. ఇప్పుడు ఏమవుతుందంటే వన్స్ ఓన్ ఫెయిత్. నీకు ఫ్రీడమ్ లేదు. ఫ్రీడమ్ ఇప్పుడు నేను అడగను ఇస్లాం గురించి నువ్వు మాట్లాడతావా, అంతే. క్రిస్టియానిటీ గురించి మాట్లాడితే నేను అడగను. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు. మేము అలాంటి వాళ్ళం కాదు. క్షమించే గుణం ఉంటది కదా స్వామి, మేము దానివల్ల ఓర్చుకుంటాం, అది సహనశీలులం, సహనం ఎక్కువ. మేము చట్టాన్ని న్యాయాన్ని గౌరవిస్తాం. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ మీద ఆయన ఎవరో కేసు పెట్టాడు, సుప్రీంకోర్టు వరకు పోయింది, సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. అవును, సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది అంటే ఆయన నిజంగా ఆయన ఉప ముఖ్యమంత్రి అయితే ఆయన క్షమించండి అని సుప్రీంకోర్టు కన్నా చెప్పాలి. ఇంకా నడుస్తుంది వ్యవహారం, ఇంకా ఏం పర్వాలేదు, నేను తిడుతూ ఉంటానని ఆయన అనుకుంటే ప్రజలు సరిగ్గా బుద్ధి చెప్తారు. సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్తారు. అంతే స్వామి. ఏదైనా టుడేస్ న్యూస్ పేపర్ ఈజ్ టుమారోస్ వేస్ట్ పేపర్. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఇవాళ న్యూస్ పేపర్లో నువ్వు ఫ్రంట్ పేజ్లో రావచ్చు, రేపటి రోజు దాన్ని ఎక్కడ వాడతారో తెలియదు. భగవద్గీత గురించి ఇప్పుడు జస్ట్ మీరు మాట్లాడారు. భగవద్గీత అనగానే భక్తిభావం కంటే కూడా ఎవరైనా చనిపోయిన చోట పెట్టేసి ఈ ఎక్కడైతే చనిపోతారో మనుషులు అక్కడంతా మనకు భగవద్గీత వినిపించేటువంటి పరిస్థితి. వాళ్ళని చివరిసారి తీసుకువెళ్ళేటప్పుడు అంతిమయాత్రలో కూడా భగవద్గీత పెట్టుకుని తీసుకుపోతున్నారు. కానీ భగవద్గీత అసలు దాని ఉద్దేశము, అది చెప్పినటువంటి పరిస్థితులు అదంతా వేరు కదా స్వామి. ఎందుకు ఇలా చేసేసారు అసలు? అది నాకు విన్నప్పుడల్లా అర్థం కావట్లేదు. ఇది చాలా పొరపాటు ఏంటంటేమా, మీరు చిన్నప్పుడు అన్నప్రాశనం చేసిన ఘట్టం చూసారా స్వామి? అన్నప్రాశనం అప్పుడు ఏం పెడతారు? మొదటిసారి అన్నం ముట్టించేది 6వ నెలలో పిల్లవాడో అమ్మాయో. అప్పటికి ఇంకా ముందు జరగడం అలవాటు కాదు పిల్లలకి. మెల్లిగా ప్రయత్నం చేస్తుంది వస్తువు తీసుకోవడానికి. పెన్ను, ఒక బంగారు చైను, ఒక కత్తి, ఒక పుస్తకం, 4 పెడతారు. పుస్తకాల్లో భగవద్గీత పుస్తకం పెడతారు, ముందు పెట్టేవాళ్ళు. ఇప్పుడు మొన్న చిలుకూరులో అన్నప్రాశనానికి వస్తే అది హ్యారీ పాటర్ బుక్ తీసుకొచ్చింది ఆ అమ్మాయి. హ్యారీ పాటర్ బుక్ స్వామి. అయితే నేను అన్నాను, మా కన్నయ్య స్వామి అని ఉన్నారు, అన్నప్రాశనం చేయడానికి కూర్చున్నారు. స్వామి, ఈ పిల్లకి అన్నప్రాశనం ఇప్పుడు చేయకు, ఈ హ్యారీ పాటర్ బుక్ బదులు భగవద్గీత పుస్తకం పెడితేనే అన్నప్రాశనం అని చెప్పు అని చెప్పి. అయితే వెళ్ళింది, శివాలయం వెళ్ళిపోయి ఒక భగవద్గీత పుస్తకం కొనుక్కొని వచ్చి అప్పుడు అన్నప్రాశనానికి పెట్టింది. ఆ పాప ఏం చేసింది, పోయి భగవద్గీత మీద చేయి పెట్టింది ఆ పాప. అంటే పుస్తకం మీద ఆసక్తి ఉంది. ఎలాంటి పుస్తకం చదవాలనుకుంటుంది? భగవద్గీత పుస్తకం చదువుతుంది, ధర్మానికి సంబంధించిన పుస్తకం. మన చిన్నప్పటి నుంచి భగవద్గీతని అలవాటు చేసేవాళ్ళు. ఇప్పుడు ఒక జనరేషన్ మొత్తం ఏమైందంటేమ్మా, ఈ అలవాటు నుంచి కొంచెం దూరం ఉందమ్మా, దాంట్లో సందేహం లేదు. నిజమే. అది మనమే ఏం చేసాము, 10th క్లాస్ కాగానే వాళ్ళని తీసుకొని పోయి పడేయాలి. వాళ్ళు ఏం తిండి పెడుతున్నారో మాకు అవసరం లేదు. అది ఒక ఫ్యాక్టరీ లాగా అయిపోయింది. వాళ్ళు లక్షలు డబ్బులు స్వీకరిస్తారు,
వాళ్ళ ప్రోడక్ట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. నీకు రాగానే ఏం చేస్తారు, ఫస్ట్ ఫోటో ఉంటుంది, ఫస్ట్ ర్యాంక్ టు 100 ర్యాంక్. ఇప్పుడు మీ అబ్బాయి ఫోటో ఇందులో ఇమాజిన్ చేసుకోండి అంటారు వాళ్ళు. అంటే భగవద్గీతకు వ్యతిరేకమైనటువంటి విషయం అది. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. ఇప్పుడు వీడు 1 to 100 ర్యాంకులో వీడిని ఊహించుకుంటాడు. జాయిన్ కాగానే ర్యాంక్ రాదు కదమ్మా. రాదు కదా స్వామి. అందులో 2 ఏళ్ళు వాడిని బాగా పిండి అన్నీ చేసి బెదిరించి నువ్వు పనికిరావు, నువ్వు వేస్ఫెలో అని చెప్పి కొంతమంది స్ట్రెస్ఫుల్ అయిపోయి, కొంతమంది ఆత్మత్యాగం వరకు పోయి ఫ్యాన్కి ఊరేసుకున్న అమ్మాయిలు ఉన్నారు, 5వ అంతస్తు నుంచి దూకిన పిల్లలు ఉన్నారు. అంటే మనం ఏవేవి పిల్లలకి నేర్పిస్తున్నాము అంటే ఒక స్ట్రెస్ఫుల్ లైఫ్, ఒక భయాన్ని సృష్టించి నీకు ర్యాంక్ రాకపోతే నువ్వు వేస్ట్ ఫెలోరా నువ్వు అని చెప్పేస్తే వాడు వీక్లీ టెస్ట్లో ఫెయిల్ అయ్యాడు అనుకోమా, అప్పటికే వాడు స్టార్ట్ అయిపోతుంది ప్రాబ్లం. ఇది భగవద్గీతకి వ్యతిరేకమైనటువంటి విషయం. భగవద్గీతలో మీరు చూడండి 700 శ్లోకాలు, 18 అధ్యాయాలు. మొదటి అధ్యాయమే అర్జున విషాద యోగం నుంచి ప్రారంభం. అర్జునుడు విషాదంగా ఉన్నాడు, నేను యుద్ధం చేయను అంటున్నాడు, నా వల్ల కాదు అంటలేడు, నాకు అవసరం లేదు అంటున్నాడు. ఈ యుద్ధంలో జయించి ఏంటి సాధిస్తాను, మన వాళ్ళని చంపుకుంటాను, మన తాత ఉన్నాడు, గురువు గారు ఉన్నారు, వాళ్ళ రక్తంతో నిండినటువంటి అన్నాన్ని రాజ్యాన్ని ఎందుకు భుజించాలి, లాజికల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా. అదే కదా స్వామి. శ్రీకృష్ణ పరమాత్మ ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్తుంది. అందులో అర్జునుడు సొంత బావమరిది, బావమరిదిలే కదా ఇద్దరు. అర్జునుడితో సంబంధం గుర్తుపెట్టుకొని శిష్యుడులాగా గురువు గారు కృష్ణం వందే జగద్గురు, అంతే కదమ్మా. కృష్ణుడు జగత్తుకంతా గురువు. యుద్ధానికి తయారుగా లేనటువంటి అర్జునుడిని యుద్ధానికి తయారు చేసేటట్టుగా ఆఖరిలో నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా అంటున్నాడు. నా మోహమంతా, నా అమాయకత్వం అంతా, నా అహంకారము, నా అజ్ఞానం అన్నీ పోయాయి, నేను యుద్ధానికి తయారు అంటున్నాడు. అలాంటి ఒక అద్భుతమైన కౌన్సిలింగ్ చేయగలిగింది భగవద్గీత. మీరందరూ ఏమనుకుంటున్నారు, కేవలం అర్జునుడిని మాత్రం ఆయన వదలలేదు, అర్జునుడితోటే ఉన్నాడని అనుకుంటున్నారు. మన అందరితో ఉన్నాడయా. జీవాత్మ ఉంటే పరమాత్మ పక్కన ఉన్నాడు కదమ్మా. కరెక్ట్. మన సనాతన ధర్మంలో ఏంటి, జీవాత్మ పక్కనే పరమాత్మ. మీరు ఎప్పుడైనా ప్రాబ్లం ఉంది, కళ్ళు మూసుకొని ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి మార్గం చూపించండి అని అనుకోండి, మీకు సొల్యూషన్ ఏదో రూపంలో వస్తుంది, 100% వస్తుంది. మీకు సొల్యూషన్ మీ ద్వారానే వస్తుంది. వేరే ఎవరో మూడో వ్యక్తి వచ్చి చెప్పడం కాదు, సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదు. కళ్ళు మూసుకొని స్వామి ఇది భయంకరమైన పరిస్థితిలా కనిపిస్తుంది, నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను, ఎలా చేయాలి అని ఒకసారి కళ్ళు మూసుకొని ఒకసారి ఆలోచించండి, మీకు సమాధానం దొరుకుతుంది. ఎప్పుడు దొరుకుతుంది, ఆ భగవంతుడి పైన ఆయన మనకి దారి చూపిస్తాడన్న విశ్వాసం ఉంటే, నమ్మకం ఉంటే వస్తుంది. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, పోలన్నీ. ఇప్పుడు నేను నాతో ఉన్నాడు కదా నా శిష్యుడు పవన్ కుమార్, ఒక ఆయన చిన్న పిల్లవాడు, టెంపుల్ క్లోజింగ్ టైం 15 minutes ముందు వచ్చి ఆ మూలకు కూర్చొని ఉన్నాడు. ప్రదక్షిణలు తిరుగుతున్నారు భక్తులు. అప్పుడు మూలకు కూర్చొని ఉన్నాడు, ప్రతి 5 నిమిషాలకి అంటున్నాడు. నేను గమనిస్తున్నాను, ఇక క్లోజ్ చేయాలి కదా, వాడు లేవాలి. రా ఏంటి నీ ప్రాబ్లం అంటే వెంటనే ఏడవడం మొదలుపెట్టాడు. వాడు అంటున్నాడు, నేను అన్నిట్లో ఫెయిల్ అవుతున్నాను, అన్నిట్లో నా జీవితం మీద విరక్తి పుడుతుంది, ఏ ప్రయత్నం చేసినా ఫెయిల్ అవుతున్నాను. ఆ టైంలో మనం ఏం చెప్తాం, నేను వాడికి స్వామివారి యొక్క ఆశీర్వాదం, నీకు రేపు మార్నింగ్ రా, స్వామివారి సేవలో కొంచెంసేపు పెడతాను, తర్వాత నీతో మాట్లాడతాను. వాడు నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాడు, మధ్యాహ్నం వరకు సేవ చేశాడు. ఆ పవన్ తోటి అటాచ్ చేశాను వాడిని. అలా వారం 15 రోజులు సేవకి వస్తూనే ఉన్నాడు. వాడు రోజు మేము మాట్లాడేదంతా వింటున్నాడు, వాడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. వాడు ఎంతవరకు వెళ్ళాడంటే ఒక్కడే కొడుకమ్మవాడు, ఎంత భయస్థుడుగా ఉండేవాడు. వాళ్ళ అమ్మా నాన్నకి ఒంటరిగా పోతే వాడు మేనేజ్ చేసుకోలేడు అన్న భయం ఉంటే వాడిని వేరే ఊర్లో కూడా చదవనివ్వలేవాడిని. అలాంటి వాడు ఇప్పుడు ఒంటరిగా ఫ్లైట్ ఎక్కి ఆస్ట్రేలియాకి పోయి అక్కడి నుంచి స్వామివారి ఆశీర్వాదం మళ్ళీ వచ్చి ఇవాళ మీ యొక్క ఆశీర్వాదం ఇలా ఉన్నానని. ఆడు మా పవన్ అంటే అంత ప్రేమ వాడికి, నిజంగా నాకు ధైర్యం ఇచ్చావన్నా అంటాడు వాడు. అంటే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని సులభంగా చెప్పగలిగినటువంటి ఒక వ్యవస్థనే దేవాలయం. సులభమ్మా, భగవంతుడి యొక్క అనుగ్రహము సులభంగా దొరుకుతుంది నీకు. ఇదిగో స్వామివారు ఉన్నారు, నిన్ను అనుగ్రహించడానికి ఉన్నారు. ఇది చెప్పడానికి ఎంత రూపాయి ఖర్చు అవుతుందా మనకి? ఫ్రీ కదమ్మా ఇది. ఇందుకోసమే దేవాలయం. మా నాన్నగారు ఇదే ప్రభుత్వంతో ఎందుకు పోరాడడం జరిగింది అనే దానికి క్వశ్చన్ ఇదే. 50,000 రూపాయల కంటే తక్కువ ఆదాయం ఉంటేనే దేవాలయం ఫ్రీ. అవును స్వామి, అవును. ఏడాదికి 50,000 రూపాయల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే అక్కడ ఒక వ్యవస్థ, నెట్వర్క్ ఉంటుంది, ఎండోమెంట్ ఆఫీషియల్స్ వాళ్ళు ఉంటారు. ఫ్రీడమ్ ఎక్కడ ఉంది? భక్తులకి భక్తి చేసే ఫ్రీడమే పోయింది. హుండీ వద్దు, రూపాయి వద్దు, మనకి వచ్చిన భక్తులు దర్శనం చేసుకొని పోనీ అనే లెవెల్కి 2001లో సౌందరరాజన్ గారు స్టార్ట్ చేసి, ఒక కారణ జన్ముడు ఆయన,
నేను చెప్తాను, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కరెక్ట్ అది. ఆయన ఇవాళ రోజు చూడండి, భక్తులు తిరుగుతున్నారు, భక్తుల నడుమ మనం గడుపుతున్నాము, భగవంతుడి యొక్క అనుగ్రహం చెప్పగలుగుతున్నాము, స్వామివారి వైభవం చెప్పగలుగుతున్నాము, భక్తులకి ధైర్యాన్ని నింపగలుగుతున్నాము, భగవద్గీత గురించి చెప్పగలుగుతున్నాము. ఒక అవకాశం దొరికింది అంటే దేవాలయంలో. ఎప్పుడు దొరుకుతుంది? వేరే ఇన్ఫ్లుయెన్సెస్ లేకపోతే. నేనేమంటాను, ప్రభుత్వ యంత్రాంగం ద్వారా నడిచే దేవాలయాల్లో ఈ ఆధ్యాత్మిక బోధ లేకుండా పోయింది. నేను అదే అంటాను వాళ్ళకి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కూడా చెప్తాను, మీరు ఎందుకంటే వారంలో 2 రోజులు భజన కార్యక్రమాలు పెట్టండి, సాయంత్రం పూట ఆటోమేటిక్గా అనౌన్స్ చేయండి, మీరు భజన కార్యక్రమంలో పాల్గొనండి, భగవద్గీత ఉపదేశం చేసేటటువంటి సమయం పెట్టండి, ఖర్చు లేదు. ఉపన్యాసం చేయడానికి బోర్డంత మంది వస్తారు, భక్తులు వింటారు కూర్చొని. చెప్పాను, కొన్ని మార్గదర్శకమైన సూత్రాలు పెట్టుకొని దేవాలయాలన్నిటినీ కూడా ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చాలి. నేను ఇంకోటి అంటానమ్మా, ఎప్పుడైనా మీకు రియల్లీ ఇంకా భయంకరమైన ప్రాబ్లం వచ్చిందని, చాలా ఎదుర్కోలేనటువంటి పరిస్థితి వచ్చింది అనుకోండి, కూర్చొని 11వ అధ్యాయం చదవండి, 56 శ్లోకాలు, 20 మినిట్స్ కూడా పట్టదు. యూట్యూబ్లో పెట్టుకోండి, శ్లోకం దాని తాత్పర్యం వస్తుంటుంది, బుక్ పెట్టుకోండి, వినండి. మీరు ఎంత కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నింపుతుంది. స్వామివారికి ఒక పేరు ఉందమ్మా, స్వయం ప్రకాశ గోవింద అని పేరు. దీని అర్థం ఏంటి? స్వయంగా ప్రకాశించేవాడు అని అర్థం. మీలో కూడా ఆ స్వయం ప్రకాశాన్ని పెంచేవాడు అని అర్థం. ఇప్పుడు ఈ బల్బ్ ఉంది, ఇది ఎన్ని వాటో తెలియదు, మీరు నేరుగా చూడలేదు కదా ఫ్లాష్ బల్బుని. మీలో గనక అలాంటి ఒక ఫ్లాష్ స్వామివారు నింపగలుగుతున్నాడు అంటే అర్థమే కదమ్మా, మీరు ప్రకాశవంతులు. ఇప్పుడు స్వయం ప్రకాశాకి భగవంతుడు నీలో ప్రకాశం నింపుతాడని అర్థం కదమ్మా. దీంట్లో నేను అన్నాను, వెలిగిపోతావయ్యా నువ్వు అన్నాను. అంటే వాడికి 3 సార్లు పాస్పోర్ట్ వీసా రిజెక్ట్ అయింది. 4th టైం పోయాడు. 4th టైం మళ్ళీ హైదరాబాద్ ఎంబసీలో వీసా కోసం అప్లై పెట్టుకున్నాడు, పోయాడు. 3 టైమ్స్ రిజెక్ట్ అయిన వాడు 4th టైం పోతే ఎలా పోతుంటాడు? డౌట్ గానే, అంతే కదా, బిక్కు అనుకుంటూ ఉంటుంది, భయంగా. వీడు పోగానే వీళ్ళు డాక్యుమెంట్లు అన్నీ చూడలేదు, పాస్పోర్ట్ తీసుకున్నారు, పైకి కింద చూసి లీవ్ యువర్ పాస్పోర్ట్, వీఆర్ గివింగ్ యూ మల్టిపుల్ ఎంట్రీ అన్నారు. వాడికి ఎలా ఉంటుంది చెప్పండి? అసలు ఆనందానికి అవధులు ఉండవు. వాడు అదే రోజు మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి ఎలా చెప్పారు స్వామి, వెలిగిపోతా అంటే నేను అన్నాను, నిన్ను చూడంగానే స్వామివారు నీలోంచి వీడు మావాడరా, వీడి కొట్రా స్టాంప్ అంటాడు. భగవంతుడు ఇస్తాడమ్మా, వీసా ఫర్ వైకుంఠం ఇస్తాడు. అమెరికా ఏంటి, నేరుగా వైకుంఠానికి ప్రయాణం చేసేటటువంటి వీసా ఉంది కదా. ఈ జీవాత్మ మనం మనిషిగా పుట్టిన తర్వాత ఎక్కడికి పోవాలి? మళ్ళీ కుక్కలాగానో నక్కలాగానో పందిలాగానో పుట్టడానికి పుట్టలే. ఇది ఆఖరి జన్మ, మళ్ళీ ఇంకోసారి ఇంకా జన్మ అవసరం లేదు స్వామి అని స్వామి వారికి శరణు కోరితే వీసా ఫర్ వైకుంఠం. ఇది ఉట్టి ట్రైలర్, మీరు వచ్చి వెళ్తారు కూడా. టీజర్, సినిమాలో రిలీజ్ చేసిన టీజర్ రిలీజ్ చేస్తారు కదమ్మా, ఇది వైకుంఠానికి టీజర్. ఇది చిలుకూరు బాలాజీ. ఇది స్వామివారి సన్నిధిలో నేరుగా వైకుంఠానికి జీవాత్మ పోతే పర్మనెంట్ రెసిడెన్స్ అన్నమాట. దానికే మనం ప్రయత్నం చేయాలి. సో భగవద్గీతలో స్వామివారు మనకి నేర్పించినటువంటిది 3 ముఖ్యమైనది. భగవంతుడు నేను ఉన్నానురా, నీకు భయం లేదురా. రెండవది, నా మీద మనసు పెట్టడానికి కుదరలేదనుకో, నా పని చెయ్యి. భక్తి యోగం మొత్తం 12వ అధ్యాయంలో భక్తి యోగం. అభ్యాసేపి అసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిం అవాక్సేసి. నువ్వు నా పైన మనసు పెట్టడం కష్టంగా ఉంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్ చూస్తున్నాము, ఏవేవో చూస్తున్నాం. ఇప్పుడు మీ పాడ్కాస్ట్ కూడా చూడాలి కదా, టైం తీసుకోవాలి కదమ్మా. ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటూ భగవంతుడి పైన మనసు పెట్టడానికి టైం దొరకలేదు. అప్పుడు ఏం చేయాలి? 1 గంట సేపు చిలుకూరుకి వచ్చావా, కొంతసేపు గుడిలో ప్రాంగణం చీపురుగడ్డ తీసుకుని సర్వీస్ సేవ చెయ్యి. ఇంకా టైం ఉంటే ఇంక 2 గంటలు చెయ్యి. అభ్యాసేపి అసమర్థోసి మత్కర్మ పరమవ. సరే, నా దగ్గరే రాలేకపోతున్నావు అంటే ప్రతి పనిలో నన్ను చూసుకో, అన్ని పనులు భగవంతుడికి సంబంధించినవి అని భావించి చెయ్యి. అలా చేస్తే నువ్వు నన్ను పొందుతావయా అన్నాడు. 3వది ఆఖరిలో చెప్పిండు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. నా శరణు కోరవయ్యా, నేను అన్నీ చూసుకుంటాను అన్నాడు. ఇంత సులభమైనటువంటి మార్గాన్ని ఉపదేశించే భగవద్గీతని తీసుకుపోయి వాడు చచ్చిపోయిన తర్వాత ఆ పీనుగుకి వినిపించి ఏం ప్రయోజనం? అది జీవన విధానం అమ్మ, అది ఇట్ ఈస్ అన్ ఆపరేషన్ మాన్యువల్. ఇప్పుడు ఈ మైక్ ఉంది, దీన్ని ఎట్లా పెట్టాలి, దీనికి వైర్ ఎట్లా కనెక్ట్ చేయాలి, బుక్ ఇస్తాడా ఈడ తయారు చేసిన వాడు. ఈ కెమెరా, దానికి ఆ వాల్యూమ్ కంట్రోల్ ఎక్కడ ఉంటుంది, అడ్జస్ట్మెంట్ ఎక్కడ ఉంటుంది, బుక్ ఇస్తాడా ఈడ. మన ఈ జీవితం ఇచ్చిన ఈ శరీరానికి ఆపరేషన్ మాన్యువలే భగవద్గీత. ఈ శరీరాన్ని ఎట్లా వాడాలయ్యా నువ్వు, దీన్ని ఏం చేయాలరా, నువ్వు ఏం చేస్తే నీకు భగవంతుడి యొక్క ఈ ప్రయాణంలో ముందుకు వెళ్ళడానికి మార్గానికి సులభమైన మార్గం వస్తుంది. సింపుల్గా ఎంత బాగా చెప్పారు స్వామి. అది ఇంకోటమ్మా మెయిన్ పాయింట్,
స్వామి. చాలామంది ఏమంటారంటే భగవంతుడి తలుచుకుంటే ఆపదలు వస్తూనే ఉంటాయి కానీ ఆపద నివారణ గోవింద, ఆపదలు నివారిస్తాడు. ఇప్పుడు మీరు గోవిందనామం ఇక్కడ చేశామమ్మా, దీని ఏం ఫలితం ఉంటుంది? ఇది ఈ గోవిందనామం ఏం ఫలితం ఇస్తుంది? మీతోనే వస్తుంది ఫలితం. మీతోనంటే మీ డిక్కీలో కూర్చొని రాదు, మీ ముందు వెళ్తుంది. మీ ముందు వెళ్ళి ఔటర్ రింగ్ రోడ్ లాగా మీ ప్రయాణం చేస్తుంది. గుంతలమయమైన రోడ్లో మీ ప్రయాణం చేయాలంటే కూడా ఆ గుంతల్ని పూడ్చుకుంటూ రెడీ పెడుతుంది. అది అనుగ్రహం అంటే. సో దట్ దెర్ ఈజ్ నో స్పీడ్ బ్రేకర్ ఆల్సో ఫర్ యువర్ జర్నీ. ఔటర్ రింగ్ రోడ్లో స్పీడ్ బ్రేకర్ ఉంటుందా? ఉండదు స్వామి. ఉండదు. మీరు ఏ గేట్లన్నా దిగితే అక్కడ టోల్ గేట్ ఉంటుంది. అవును. స్పీడ్ బ్రేకర్ మాత్రం 120లో పోతూనే ఉండొచ్చు. మీరు అవును. ఇక్కడ నుంచి ముంబై వరకు పోవాలన్నా కంటిన్యూగా 120కి పోవచ్చు మీరు. అలాంటి ప్రయాణాన్ని ఇవ్వగలిగింది భగవద్గీతని మనం అలవాటు చేసుకుంటే మన లైఫ్ విల్ బికమ్ ఏ పీస్ఫుల్ జర్నీ. కష్టాలు రావంటే వస్తాయి, కష్టాల్ని కష్టాలుగా చూడము, వాటిని అధిగమించగలుగుతాం. కష్టాల్ని మనం అయ్యో కష్టం వచ్చింది అనుకోం, ఓకే, దాన్ని అనుకుంటాం. సుఖానికి పొంగిపోం. ఎవరో మనని మెచ్చుకుంటున్నారంటే ఆహాహా ఓహో అనుకోం. శీతోష్ణ సుఖ దుఃఖేషు, వేడిగన్నా అట్లాగే ఉంటాం, చలి అన్నా దుప్పటి కప్పుకుంటాం ఉంటాం. కానీ ప్రతి దానికి కూడా స్థితప్రజ్ఞుడుగా మారగలిగేటటువంటి శక్తి ఇచ్చేది భగవద్గీత. సరళంగా అర్థమయ్యేలాగా ఎంత బాగా చెప్పారు స్వామి. స్వామి, నాకు ఒక చిన్న డౌటు. మన చిలుకూరు బాలాజీ స్వామిని వీసాల దేవుడు అని పిలుస్తుంటారు. ఎందుకు అందరికీ వీసాలు ఈజీగా వచ్చేలా చేయగలుగుతారా స్వామి? ఏంటి? వెంకటేశ్వర స్వామి అన్నీ ఇస్తున్నాడు తల్లి. వీసా ఇస్తున్నాడు, ఉద్యోగం ఇస్తున్నాడు. మొన్న April 19 సంతాన ప్రసాదం కోసం ఎంతమంది వచ్చారు? సంతానం ఇవ్వకపోతే అంతమంది వస్తారమ్మా? సంతాన ప్రసాదం ఇచ్చారు. ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలకి బ్యాక్లాగులు పోగొడుతున్నాడు. ఇంతకుముందు నేను చెప్పాను కదమ్మా, 9 బ్యాక్లాగ్స్ ఉన్నవాడు, రోజు ప్రదక్షిణాలకి వచ్చేవాడు. వాడిని పిలిచాను నేను, ఏమయ్యా నువ్వు రోజు తిరుగుతున్నావు, నీ కథ ఏంటి అని అడిగితే 9 బ్యాక్లాగులు ఉండినాయి పంతులు గారు. 9 బ్యాక్లాగ్స్ ప్రతి దానికి 11 చేసిన. ఇప్పుడు అన్నీ క్లియర్ అయిపోయినాయి. ప్రతి దానికి 108 తిరుగుతున్నా. తిరగాలన్నా వద్దా అని అడిగిన వాడు. అన్న తప్పకుండా తిరగాలి. వెంకటేశ్వర స్వామి ఏమైనా నీ ఎగ్జామ్ రాశాడా అని అడిగాడు. స్వామి ఎగ్జామ్ రాయలేదు స్వామి, కానీ ఇంతకుముందు నేను చెప్పాను చూడమ్మా భగవద్గీత, స్వామి నాలో 4 months సప్లిమెంటరీలు రాయడానికి 4 months పట్టింది. ఆ 4 నెలలు నేను నా స్నేహితులందరూ చెప్పాను, ఒరే 4 నెలలు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దురా, నా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసిన. 4 months ఫుల్ కాన్సన్ట్రేషన్తో చదివిన, అన్నీ క్లియర్ అయినాయి. నాకు వాడు ప్రాక్టికల్గా భగవద్గీత ఉపదేశం పొందిన అర్జునుడిలా వెలిగిపోతున్నాడు వాడు. ఇప్పుడే చెప్పాను చూడమ్మా వెలిగిపోతామని. వాడు నిజంగా అర్జునుడిలా అనిపించాడు నాకు. అలాంటి స్వామి మా స్వామి వీసామే కాదు, లైఫ్ చేంజ్ చేయగలిగినటువంటి గుణాన్ని ప్రసాదించే స్వామి. నాట్ ఓన్లీ వీసా. ఇప్పుడు వీసా బాలాజీ అని తక్కువ ఎవరైనా అంటున్నారా? అది ఎప్పుడో పెట్టిన పేరు, అవునా కదమ్మా? ఇప్పుడు శుభలేఖ సుధాకర్ అని యాక్టర్ ఉన్నాడు. ఆయన సుధాకర్ శుభలేఖ సినిమాలో యాక్ట్ చేసినందుకు మొదటి సినిమా శుభలేఖ, అవునా కదమ్మా? ఐఎమ్ టెల్లింగ్ యూ, ఎగ్జాంపుల్ ఇస్తున్నా. శుభలేఖ సుధాకర్ ఉట్టి శుభలేఖలో నటించిండా? ఇంకా చాలా నటించాడు, నన్ను చాలా నటించాడు కదమ్మా. అలాంటిదే అది. ఆ నటించిన మొదటి సినిమా పేరుతో జోడిస్తే సిరివెన్నెల సీతారామశాస్త్రి. సీతారామశాస్త్రి గారు ఎన్ని సినిమాలకు పాటలు రాశారమ్మా? సిరివెన్నెలకి మాత్రమే రాశాడా? లేదు, సిరివెన్నెలలో రాశాడు, తర్వాత అన్ని సినిమాలకి రాశాడు సిరివెన్నెల. అలాగే ఎంత బాగా ఎగ్జాంపుల్తో చెప్తారు స్వామి. స్వామి వీసా బాలాజీ వీసా ఇవ్వడంతో గుర్తింపు పొందాడు. ఓకే, ఎంఎస్ చేయడానికి యుఎస్ పోయడానికి వచ్చిన పిల్లలందరికీ వీసా ఇచ్చాడు. ఇచ్చిన వాళ్ళందరూ ఏం చేశారు? గమ్మున ఊరుకోకుండా అరే వీసా రా, చిలుకూరు బాలాజీ రా అని చెప్పారు. వీసా బాలాజీ అయ్యాడు. దాంతో ఆగలేదు కదా ఆయన. వచ్చిన వాళ్ళకన్నిటికీ అన్ని సకల జన సర్వేష్ట ఫలద. వెంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని కీర్తిస్తూ మా మాతామహులు శ్రీనిధి స్వామి అని ఆయన పేరు, ఆశుకవి. అంటే ఏదన్నా వస్తువుని చూడగానే శ్లోకం చెప్పేస్తారు. ఆయన సిల్కూరుకి వచ్చారు 1970s వచ్చారు. వచ్చి స్వామివారి దర్శనం అప్పుడు ఏమేం లేవు, ఏకాంతంగా స్వామివారి రూపాన్ని చూసి శిలాయామేకస్యాం జలనిధి భువా కశ్యప భువా విలాసం సంతన్మన్ వినత శివ సంపూజిత పద జలాధార ప్రాంతే సకల జన సర్వేష్ట ఫలద కలౌ అస్మిన్ దైవం జయతి చిలుకూరు వెంకటపతి అన్నారు. ఈ వెంకటేశ్వర స్వామి ఏమనుకున్నారా, ఈయన జలాధార ప్రాంతంలో ఉన్నాడు. ఇటువైపు ఉస్మాన్ సాగర్ ఉంది, అటువైపు హిమాయత్ సాగర్ ఉంది. 2 చెరువుల నడుమ ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు ఈయన?
సకల జన సర్వేష్ట ఫలదగా ఉన్నాడు. అందరికీ కూడా మనోభీష్టాలు నెరవేర్చేటట్టుగా ఉన్నాడు. ఈ స్వామి పాదాల దగ్గర అమ్మవార్లు ఇద్దరు ఉన్నారు. శ్రీదేవి కుడివైపు ఉన్నారు, భూదేవి ఎడం వైపు ఉన్నారు. శిలాయాం ఏకస్యాం జలనిధి భువ కశ్యప భువ విలాసం సంతన్వన్ విలత శివ సంపూజిత పద. అక్కడ పరమశివుడు స్వామివారి భక్తుడుగా ఉన్నాడు, మొదటి భక్తుల్లాగా. అలాంటి స్వామి కలౌ అస్మిన్ జయతి చిలుకూరు వెంకటపతి, కలియుగానికి ప్రత్యక్ష దైవం చిలుకూరు వెంకటేశ్వర స్వామి అన్నారు. అప్పుడు ఏమన్నారు 1970s సకల జన సర్వేష్ట. ఇప్పుడు ఓ కాలం వస్తుందయ్యా, ఇది హైదరాబాదా లేక అది హైదరాబాదా అనిపిస్తుంది నీకు అన్నారు. ఇది భాగ్యనగరం, అది భాగ్యనగరం అన్నారు. సో ఇప్పుడు చూడండి ఎట్లుంది వైభవం. ఖాళీ ఉండదు కదా స్వామి. స్వామివారు ఇక్కడ నుంచి మేదీపట్నంకే ట్రాఫిక్ జామ్, అవునా కదమ్మా? అంతే స్వామి, కరెక్ట్. మూడోది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఈ స్వామి ఇవాళ రోజు రాజ్యాంగాన్ని రక్షించే విధంలో పోరాటమే చేసినట్టుగా ఉంది. ఇప్పుడు నేను పోయిన నెల మంగళగిరి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు ఆయన మీ సినిమాలన్నీ చూశానండి నేను చెప్పాను. 40 నిమిషాలు ఆయనతో మాట్లాడింది మొత్తం నేను చెప్పను, కానీ కొన్ని నేను మీ ఫ్యాన్ సార్ అని చెప్పాను. అంటే ఆయన ఏమన్నారు, నేను కూడా మీ అభిమాని అండి అన్నారు. అంటే మీరు జియాగూడ రంగనాథ స్వామి దేవాలయంలో ఒక షెడ్యూల్ క్యాస్ట్ దళిత భక్తుని భుజం పైన మోసుకొని వెళ్ళారు కదా, అది చూశానండి. అది చాలా పెద్ద సామాజిక స్పృహ నేర్పించేటటువంటి ఒక యాక్టివిటీ. అది సులభంగా వెళ్ళిపోయింది జనాల్లో. ఈ మన సనాతన ధర్మంలో వివక్ష అనేది లేదు అనే దానికి వెళ్ళిపోయింది. చిలుకూరు గురించి చాలా విన్నాను, మీరు చేసేటటువంటి కార్యక్రమాల గురించి విన్నాను అని చెప్పారండి. అంతే. నేనేమన్నానంటే, ఈ రాజ్యాంగంలో ఆర్టికల్ 26 ఉంది కదమ్మా, దైవానికి మనం చెప్పాక మాట్లాడాం. దైవానికి రాజ్యాంగబద్ధమైన అధికారాలు శబరిమల తీర్పు తర్వాత క్వశ్చన్ మార్కులు పడ్డాయి. దాన్ని సరిదిద్దే ప్రయత్నంలో మేము ఉన్నాం. చిలుకూరు బాలాజీ స్వామివారి నుంచి ఎన్నో పిటిషన్లు కూడా వెళ్ళాయి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి. దాంట్లో మీరు సహకరించండి అని ప్రార్థించాం. అయితే ఆయన వారాహి డిక్లరేషన్లో అదే చెప్పారు. మొన్న మేము బంగ్లాదేశ్లో అక్కడ ఉండే హిందువులు మ్యాక్సిమం వాళ్ళు ఎస్సీస్ ఎస్టీస్ అమ్మ. బంగ్లాదేశ్లో ఉండే 90% మంది వాళ్ళు నిమ్న వర్గానికి చెందిన వాళ్ళు. ముఖర్జీలు, చటర్జీలు అందరూ వచ్చేసారు ఇక్కడికి, బంగాల్ వచ్చేసారు. అక్కడ లేరు, అక్కడ తక్కువ మంది ఉన్నారు. వాళ్ళే ఇవాళ అవస్థపడుతున్నారు అని చెప్పి అది కూడా ఆయన మొన్న స్పీచ్లో ఇచ్చారు. దీపావళి గ్రీటింగ్స్లో ఫస్ట్ టైం ఒక ప్రజానాయకుడు బంగ్లాదేశ్లో ఉండేటటువంటి వాళ్ళకి దివాళీ గ్రీటింగ్స్ చెప్పుకుంటూ వాళ్ళ యొక్క క్షేమాన్ని కోరి ఒక చిన్న పిల్లవాడు వాడు పాడిన పాట, ఏడ్చుకుంటూ పాడిన పాటని ట్వీట్ కొట్టాడు. సో మనం మాట్లాడింది బంగ్లాదేశ్లో కూడా అమెరికన్ డీప్ స్టేట్ ఇంటర్ఫరెన్స్ ఉండకూడదని చెప్పాం. ఈ మాటని డొనాల్డ్ ట్రంప్ గారు మొన్న దీపావళి మాట్లాడారు. ఎందుకు మాట్లాడాడు? ఇంకా చిలుకూరు బాలాజీ వీసా పొందిన వాళ్ళు ఊరుకుంటారు అక్కడ? వాళ్ళందరూ అమెరికాలో ఓటేసే వాళ్ళు తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా. మనం ఉద్యమం అదే చేసేది. అఖండ భారతం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారతదేశం, ఈ 3 ప్రాంతాల్లో ఉండేటటువంటి సనాతన ధర్మాన్ని అవలంబించే వాళ్ళందరికీ కూడా వాళ్ళ రాజ్యాంగబద్ధంగా అధికారాలు ఉండాలి. దానికి మనం ఏం చర్యలు చేపట్టాలి అనేది ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ద్వారా మనం ముందుకు తీసుకువెళ్ళాలనే ప్రయత్నంలో ఉన్నాం. దానికి సుమన్ టీవీ కూడా తప్పకుండా వీలైనంత 100% తీసుకువెళ్ళడానికి ప్రయత్నంలో మీరు సహకరించాలి. డెఫినెట్గా స్వామి. ఇప్పుడు చూస్తున్నాం టెంపుల్స్లో అన్య మతస్థులు ఉద్యోగస్తులుగా వెళ్ళడాన్ని, ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి చైర్మన్ కూడా గతంలో మాట్లాడున్నారు దీని మీద. మనం చూస్తూనే ఉన్నాం. అయినా కూడా ఎందుకు అలాంటి అవకాశం ఇస్తున్నాం మనం? అసలు చిన్న ప్రాబ్లం ఏంటంటే, మనం ఫలానా ఉద్యోగానికి వెళ్ళడానికి అన్య మతస్థులు ఎలిజిబుల్ కాదు అనేటటువంటి సూత్రాన్ని పెట్టుకొని మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ పాయింట్ అమ్మా, నేను క్వశ్చన్ అడుగుతాను. నేషనల్ ఎస్సీ రిజర్వేషన్ ప్రొటెక్షన్ సమితి అని ఒకటి ఆర్గనైజేషన్ విన్నావమ్మా? విన్నాను స్వామి. వాళ్ళ డ్యూటీ ఏం తెలుసమ్మా? వాళ్ళ బాధ ఏంటి తెలుసా? నిజమైన ఎస్సీస్కి రిజర్వేషన్ దొరకటం లేదు. మతం మారిన వాళ్ళందరూ కబ్జా చేసేస్తున్నారు రిజర్వేషన్ని. వాళ్ళ పేర్లు ఏముంటాయి? ఇవే హిందూ పేర్లు ఉంటాయి, కానీ వాళ్ళు మన ప్రాక్టీసింగ్ హిందూస్ ఉండరు. ఎంఆర్ఓ ఆఫీస్లో ఏం చేయాలి? సపోజ్ వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తున్నప్పుడు ఈజ్ దేర్ ఎనీ వే ఆఫ్ వెరిఫైయింగ్? ఇప్పుడు మీరు ఆధార్ కార్డుకి ఏం చేస్తారు? అడ్రస్ ప్రూఫ్ అడిగితే ఇంటికి వచ్చి వెరిఫై చేస్తారా? లేదు, చేస్తారు. ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ అడిగినప్పుడు ప్రతిసారి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చే ముందు ఇలా వీళ్ళు ఫలానా హిందూ, ఎందుకంటే ఈ దేశంలో వేరే వాళ్ళు త్యాగం చేస్తే వాళ్ళకి వస్తుందమ్మా రిజర్వేషన్. అంతే కదా స్వామి, గుర్తుపెట్టుకోండి అమ్మా. కరెక్ట్. అది అంటే 80% ఆఫ్ పీపుల్ ఆర్ సాక్రిఫైసింగ్ దేర్ ఆపర్చునిటీస్. నేను మంచిగా క్లారిటీతో చెప్తున్నా. ఉద్యోగంలో చేర్చుకునే ముందు ఫలానా వాళ్ళనే చేర్చుకోవాలి, హిందువులనే చేర్చుకోవాలి అనేటటువంటి ఒక వ్యవస్థలో
భాగంగా మన దగ్గర స్క్రీనింగ్ సిస్టమ్ ఉందా? ఈ గో బై వాట్ యు సే. ఎగ్జాంపుల్, చాలా మంది ఎస్సీస్లో కన్వర్షన్ అయిన వాళ్ళు ఉన్నారు. నేషనల్ ఎస్సీ రిజర్వేషన్ ప్రొటెక్షన్ సమితి వాళ్ళు, నేను ఈ మునివాహన ఉత్సవానికి ముఖ్యమైనటువంటి కారణమే అక్కడ వెళ్ళి వాళ్ళతోటి మాట్లాడడం వల్ల, అక్కడ జరిగినటువంటి సంఘటన వల్లనే మునివాహన ఉత్సవం జరిగింది. మీ అందరు తెలిసింది. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే ఎంఆర్ఓ ఆఫీస్లో దే షుడ్ బి ఏ స్క్రూటినీ. ఏంటి స్క్రూటినీ? వీళ్ళు నిజమైన ఎస్సీలా లేక కన్వర్టెడా? ఇప్పుడు క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయితే వాళ్ళు బీసీసీ కింద వెళ్ళిపోతారు. అవును, దీంట్లోకి రారు. అవును సార్. చాలా మంది 90% వాళ్ళు కన్వర్ట్ అయినారు. ఇప్పుడు వాళ్ళు వివాహం చేసుకున్నప్పుడు ఏ పద్ధతి ప్రకారం వివాహం చేసుకుంటున్నారో చూడవచ్చు. వాళ్ళు పిల్లలు పుట్టినప్పుడు బ్యాప్టిజం తీసుకుంటారు. సో వీళ్ళని ఎట్లా ఎస్సీస్గా గుర్తిస్తారు? మీరు గుర్తించలేం కదా. సో ఆ వ్యవస్థ ఉందా అని అడుగుతున్నారు. ఆ ఎంఆర్ఓ లెవెల్లో అది ఉండాలి. ఎలిజిబిలిటీ లేకుండా వీళ్ళకి, ఎందుకంటే అంబేద్కర్ గారు రాజ్యాంగం నిర్మించినప్పుడు స్పష్టంగా రాశారమ్మా, దోస్ పీపుల్ హ్యావ్ బీన్ ఆస్ట్రసైజ్డ్. వాళ్ళకి ఎవరైతే సమాజంలో వెలివేయబడ్డారో ఆ కాలంలో వాళ్ళు హిందూ ధర్మంలో ఉంటేనే వాళ్ళకి. సో ఇప్పుడు ఏమైపోయింది? జాయిన్ అయినారు, ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత మతం మారినారు అనుకోండి, అప్పుడు తప్పకుండా తీసేయాలి. వాళ్ళు జాయిన్ అయ్యే ముందు మీరు వెరిఫై చేయలేదు, ఇప్పుడు వాళ్ళని ప్రసాదం ఈ వినియోగంలో కానీ భగవంతుడి సేవలో కానీ పెడితే వాళ్ళకి భక్తి తక్కువ ఉంటుంది. ఉండదు కదా. మరి వాళ్ళకి రోజు తిట్టేదే కదా, మీరు నిజమైన దేవుడు ఇక్కడ కాదు, నిజమైన దేవుడు అక్కడ అని చెప్తుంటారు వాళ్ళు. పోనీయండి, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి మతం అనేది వ్యక్తిగతమైన వ్యవహారం, మీ ఇష్టం. కరెక్ట్. అది మీరు ఎక్కడ ప్రవర్తించాలో ప్రవర్తించుకోవచ్చు. కానీ ఎప్పుడైతే మీరు భగవంతుడి సన్నిధిలో నేను సేవ చేయాలని అనుకుంటారో, ఇక్కడ ఈ భగవంతుడి మీద పూర్తి విశ్వాసం ఉండాలి. ఈ పూర్తి విశ్వాసం ఉండి సేవ చేస్తే వెల్కమ్. అది మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం అక్కడ వస్తుంది. స్వామి, నేను గుడిలో కూడా చూశాను, మన దగ్గర చాలాసార్లు విన్నాను కూడా. ఏంటంటే మనం దైవ దర్శనానికి వచ్చినప్పుడు వెళ్ళగానే గబుక్కున ఇలా పెట్టేసి కళ్ళు మూసేస్తాం. బట్ అలా కళ్ళు ముయ్యొద్దు, దైవ దర్శనం అప్పుడు కళ్ళు తెరిచి దేవుణ్ణి చూడండి అని చెప్పి మీరు పదే పదే చెప్తుంటే విన్నాను. ఇక్కడ మనకు రాసి ఉంది, ఇంకా కొంతమంది పెద్దవాళ్ళు చెప్తుంటే కూడా విన్నాను. మనం ఎందుకు కళ్ళు మూసేస్తాం? ఎందుకు కళ్ళు ముయ్యొద్దు? మెయిన్ అంటేనమ్మా, స్వామివారి రూపాన్ని చూడడానికి వస్తాం. అవును స్వామి. చాలా మందికి భగవంతుడి దర్శనాన్ని ధ్యానానికి తేడా తెలియదు. స్వామివారి ముందు ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. స్వామివారి ముందు స్వామివారి రూపాన్ని చూడాలి. ఆగమం ఏం చెప్తుంది అంటే, ఆగమ శాస్త్రం ఆపీఠాత్ మౌళి పర్యంతం భగవంతం వాసుదేవం దర్శయేత్. దర్శయేత్ అంటే చూడండి. పాదం నుంచి కిరీటం వరకు చూడాలి. ఓకే. మనిషిని పైనుంచి కిందికి చూడాలి. ఆ భగవంతుని మాత్రం స్వామివారి పాదాల దగ్గర ఆశ్రయించాము, ఆయన రూపాన్ని మొత్తం కింది నుంచి పైకి చూడాలి. అది మనసులో నిలబెట్టుకొని ఆయన పైన మనసు పెడితే స్వామివారి యొక్క రూపం మనసు గుర్తుండేటట్టుగా కళ్ళు మూసుకొని బయట, ఇప్పుడు చిలుకూరులో ఏం చూసావురా అని కళ్ళు మూసుకుంటే ఆయన రూపం గుర్తుకు రావాలి. ఇప్పుడు ఉదాహరణకి తిరుమల వెళ్తాం. తిరుమల వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? అవకాశం ఉంటుంది. మెట్ల మార్గం వెళ్ళేవా తల్లి? వెళ్ళాను సార్. 3600 మెట్లు కంటే ఎక్కువ ఉంటుంది. మెట్ల మార్గంగా వెళ్తాం, దాదాపు 2.5 గంటలు పడుతుంది. పైకి ఎక్కిన తర్వాత వెంటనే దర్శనం దొరుకుతుందా? దొరకదు. ఒక 10 గంటలో 12 గంటలో పడుతుంది. అయిన తర్వాత స్వామివారి ముందు ఎంత టైం దొరుకుతుంది నీకు? కొన్ని సెకండ్స్. గోవిందా అనే లోపల వెళ్ళిపోతాం. తోసేస్తారు. బయటికి వస్తాం. బయటికి వచ్చిన తర్వాత విమాన వెంకటేశ్వర స్వామి చూస్తాము. అవును స్వామి. వైఖానస ఆగమం ప్రకారం ఆ విమానం పేరు ఆనంద నిలయ విమానం. స్వామివారు ఆనంద నిలయ నివాసుడు. ఆనంద నిలయంలో నిలబడేటటువంటి స్వామి. ఆనంద నిలయం అంటే ఏంటి? ఆనందం కొలువుండే ప్రదేశం. మిమ్మల్ని స్వామివారి దర్శనం చేసినప్పుడు ఆ 2 క్షణాల్లో మీ మనసు ఎలా ఉండింది? అన్నీ మర్చిపోయాం. అంతే కదా సార్, ఏం గుర్తురాదు. 2.5 గంటలు కింది నుంచి పైకి నడిచింది మర్చిపోయాం. భక్తులు తోసుకొని నూక్కొని అన్నీ మర్చిపోయి ఆ 2 క్షణాలు స్వామివారి రూపం కళ్ళ ముందు చూస్తాము. అంతే. ఓ పెద్ద రూపం, ఆయన చూస్తూ ఉండాలనిపిస్తుంది, వెళ్ళిపోతాం బయటికి. అలాంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి రూపం కాబట్టి ఆ రూపాన్ని చూడకుండా నువ్వు కళ్ళకి ఆనందాన్ని ఇచ్చే రూపం ఏంటయ్యా అంటే ఆ భగవంతుడి స్వరూపం. రెండవది, కేరళలో గురువాయూర్ వెళ్ళావా మనం? గురువాయూర్లో శ్రీకృష్ణుడు, గురువాయూర్ అప్పన్ అని పేరు ఆయన మీద ఒక ఆయన ఏం చేశారు, నారాయణ భట్టద్రి అని 1000 శ్లోకాలు శ్రీమద్ భాగవతం మొత్తం సారాంశం రాశాడు. ఆయన 1000 శ్లోకాల్లో శ్రీమద్ భాగవతం మొత్తం వర్ణిస్తూ మొదటి శ్లోకం సాంద్రానందావబోధాత్మకం అంటే ఆనందాన్ని ఇచ్చేటటువంటి రూపం ఇది. అనుపమితం కాలదేశావతిభ్యాం
నిర్ముక్తం నిత్యముక్తం నిగమశత సహస్రేణ నిర్భాస్యమానం. ఇది ఆదిశేషుడు లాంటి వారి వల్ల కూడా ఆయన రూపాన్ని వర్ణించలేనటువంటి అద్భుతమైన అందమైన రూపం. అలాంటి రూపం ఏవం దుర్లభ్య వస్తువుని, సులభంగా దొరకదు రూపం, దుర్లభ్యమైనటువంటి ఈ వస్తువు ఇక్కడ నిలబడి ఉంది గురువాయూరపురంలో. ఈయనని వదిలేసి ఏదో పనికి మాలినదంతా వెనకాల పరిగెడతారు ఏంటయ్యా అని అంటున్నారు. అంటే రూపాన్ని చూడాలి 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 అని కోరిక. అగ్రే పశ్యామి, నా ముందు కనిపిస్తుంది రూపమని వర్ణిస్తాడు ఇంకో దగ్గర. ఇది ద్రవిడ వేదం నాలాయిర దివ్య ప్రబంధంలో తిరుప్పానాళ్వార్ 10 పాశురాలు నేను చెప్పాను కదమ్మా, అది భుజం మీద మోసినటువంటి ఆళ్వార్లు రచించిన 10 పాశురాల్లో ఆఖరి పాశురం ఎన్ అముదనై కండ కణ్గల్ మట్రొండ్రినే కాణాదే, కాణావే అంటారు. ఈ అమృతాన్ని చూసినటువంటి కళ్ళు ఉన్నాయి కదమ్మా, వేరే దేన్ని చూడదలుచుకోలేదు అని అంటారు. 10 పాశురాలు శ్రీరంగ క్షేత్రంలో ఆయన అర్చకుడి భుజం పైన కూర్చొని ఈ పద్యాలు చెప్తున్నాడు. 10 పాశురాలు పాదం నుంచి కిరీటం వరకు వర్ణిస్తున్నారు. అమృతాన్ని చూసేసిన నేను ఇంకేం చూడాలి, అవసరం లేదన్నాడు. ఆ క్షణమే జీవాత్మ పరమాత్మను లీనమైపోతుంది. అందుకే ఆయన ఆళ్వార్ అయినాడు. ఆయన చేసిన 10 పాశురాలు. ఇప్పుడు మేము నిజంగా వివక్ష పాటిస్తే ఆయన రచించిన 10 పాశురాలు మేము ఎందుకు ద్రవిడ వేదంలో చేర్చుకుంటాం? చాలా విశేషమైనది. భగవంతుడికి వివక్ష అనేది ఇష్టమే లేదు అనేదానికి ఇవే ప్రూఫ్. సనాతన ధర్మంలో ప్రతిసారి భగవంతుడు వచ్చి అయ్యా మీరు వివక్ష చేయకండి, వివక్ష చేయని గుర్తు చేస్తున్నారు. స్వామి ఇంకొకటి చెప్పండి, ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్తాం, వెళ్ళేటప్పుడు చాలా మంది మార్నింగ్ అసలు బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా తినేస్తే స్వామివారిని దర్శనం చేసుకోకూడదు అని చెప్పేసి అంటుంటారు. కొంతమంది ఏమో ఆ తినడానికి దర్శనానికి సంబంధం అని చెప్పేసి తినేసి వెళ్ళిపోతారు. ముఖ్యంగా మనం చూస్తుంటాము షిరిడీలో అయితే అసలు ఏమీ ఉండదు, తినేసి వెళ్ళిపోతారు, ఎలా పడితే అలా వెళ్ళిపోతారు. కానీ మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు మాత్రం మనం తిరుపతిలో మాక్సిమం తినకుండా వెళ్ళేదానికే ట్రై చేస్తుంటాం. తినేసి దర్శనం చేసుకోవచ్చా, వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా అసలు? ఇప్పుడు అలా అంటే పొద్దున పూటనే దర్శనం పెట్టాలి. ఇప్పుడు నిజంగా కనుక మీరు ఆహారం స్వీకరించకుండా దర్శనం చేయాలి అనుకుంటే కరెక్ట్, పొద్దున పూటనే దర్శనం పెట్టాలి. ఈ శరీరానికి ఉండే ఆహారానికి కళ్ళకు ఉండే ఆహారానికి ఏమి సంబంధం? మంచి పాయింట్ లేవనెత్తారు స్వామి. చాలా మంది ఉపవాసానికి అర్థం తెలియని వాళ్ళు ఉన్నారు. భగవంతుడి పైన భక్తితో చేసేది 2 విధములైన ఉపవాసం. మొదటిది శరీరంలో తీసుకునేటువంటి ఆహారాన్ని సెల్ఫ్ కంట్రోల్ చేసి నియంత్రించుకోవడం, కరెక్ట్. రెండవది ఈ మనస్సుని భగవంతుడితో కనెక్టెడ్గా పెట్టుకునేటటువంటి ఉపవాసం. ఆయన పైనే మనసు పెట్టి అనన్యా చింతయంతో మాం అని ఉన్నట్టు ఆయన గురించే ఆలోచిస్తూ ఉండేటటువంటి మనస్సుతో ఉండడం రెండవది. ఏకాదశికి మన వాళ్ళు ఉపవాసం ఉంటారు. కొంతమంది కార్తీక సోమవారం నిర్జలం నీళ్లు కూడా తాగకుండా ఉండేవాళ్ళు. ఏకాదశి ఉపవాసం శాస్త్రబద్ధమైనదే. ఈ ఉపవాసం వ్యావహారికమైనటువంటి ఉపవాసాలు. ఏదైనా కూడా భగవత్ సంబంధమైన ఆలోచనలు మనసులో వస్తేనే దానికి వ్యాలిడిటీ. ఆ కాలంలో ఏమయ్యేదంటే శివరాత్రి జాగరణ చేసేవాడు. రాత్రంతా కూర్చొని సపోజ్ వాడు పేక ఆడుకుంటే కూర్చోడు అనుకోండి, మీనింగ్లెస్. నేను జాగరణ చేశాను, అదేలా జాగరణ ఎట్లా అవుతుంది? జాగరణ అవ్వదు స్వామి. శివరాత్రి రోజు నిద్రపోలేదు, యాజ్ పర్ రూల్. నువ్వు నిద్రపోకుండా ఏం చేశావు? అది ఇంపార్టెంట్ కదా. నిద్రపోకుండా నువ్వు ఏం చేశావు? భగవత్ చింతన చేశావా? భగవంతుడి పైన మనసు బుద్ధి పెట్టావా? లేదే. అవునా కదా? కరెక్ట్. చాలా మంది ఉపవాసం ఉంటారు, ఏకాదశి ఉపవాసం అంటారు. పొద్దు నుంచి చెప్తూనే ఉంటారు, ఏం తినలేదండి వాళ్ళ, చెప్తారు, ఇడ్లీ కూడా తినలేదండి అంటాడు. ఉపవాసం ఉన్నట్ట? నువ్వు ఉన్నావు, నోటితో తినలేదు, కానీ మనసంతా ఏం గుర్తు చేసుకుంటుంది? ఇడ్లీని. తిండి గురించే మనసు పోతుంది, ప్రయోజనం లేదు. అందుకే మన పెద్దవాళ్ళు ఏం చేశారంటే, నీ వల్ల కాదురా, నువ్వు ఒక పొద్దున్న ఉండరా బాబు, ఓ 6 గంటలు మేనేజ్ చేసుకో, మధ్యాహ్నది సాయంత్రం పూట ఒక పూట ఏదో పండ్లో పాలో తాగు అని పెట్టారు. ఇప్పుడు దాన్ని మన వాళ్ళు ఏం చేసినారంటే, అన్నం మాత్రం తినకూడదు, ఇంకా సింప్లిఫై చేసి బాకీ అన్నీ తినొచ్చు. వడ తినొచ్చు, ఇడ్లీ తినొచ్చు, దోశ తినొచ్చు. అవి కూడా దాంట్లో తయారైపోయినాయి కదా. వాళ్ళు చెప్పారు దాంట్లో. అంటే మనకి సులభమైనటువంటి మార్గం కావాలి, దానికి ఎక్సెప్షన్స్ కావాలి. అంటే ప్రేమతోటి చేయాలమ్మా. భగవంతుడి పైన అమితమైన ప్రేమ ఉందనుకోండి, మీరు ఆయన చెప్పినటువంటి మార్గంలో నడుచుకుంటూ ఇష్టంగా వెళ్ళిపోతాం. కరెక్ట్ స్వామి. భగవంతుడి పైన ప్రేమ లేదనుకోండి, ఏదో ఫోర్స్ఫుల్గా చేసినట్టు చేస్తే మీ వల్ల కాదు. కరెక్ట్. ఎవ్రీ మినిట్ యూ విల్ ఫీల్ పెయిన్ఫుల్. మీకు ఇష్టమైనటువంటి పని మీరు చేస్తున్నారు అనుకోండి, మీకు భోజనం గుర్తురాదు, మీకు దాహం ఆకలి గుర్తురాదు, ఏసీ ఎఫెక్ట్ లేదు, ఏమి లేదు.
చెమటలు కక్కుకుంటుంటాడు, కానీ చేస్తుంటాడు పని. ఆడు ఇష్టంతో చేసే పని, కష్టంతో చేసే పని కష్టంగానే అయ్యో కష్టపడుతున్నానే అనుకుంటూ చేస్తాడు. ఫైనల్లీ ఒక్కటి చెప్పండి స్వామి, ఇవాళ రేపు చూస్తున్నాము అసలు రిలేషన్షిప్స్కి వాల్యూ లేకుండా పోతుంది. అది భార్యాభర్తలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ముళ్ళు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, ఎవరికైనా కూడా ఇంత ఘోరమైన పరిస్థితుల్లోకి ఎందుకు పోతున్నాము? అసలు దీనికి ఒక సొల్యూషన్ అనేది లేదా స్వామి? కార్తీక్ సినిమా వచ్చింది కదమ్మా, మెయ్యి అడగన్న ఒక సినిమా వచ్చింది తమిళ్ది రీమేక్, సత్యం సుందరమా, ఎక్సలెంట్ మూవీ మా. సత్యం సుందరం మూవీ మీరు చూస్తే దాంట్లో నువ్వు అడిగిన ప్రశ్న అన్నిటికీ సమాధానం ఉంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్ మూవీ. ఒక్క వల్గర్ మాట లేదు, ఒక్క ఫైట్ లేదు, హీరో హీరోయిన్ కౌగిలించడం కూడా లేదు. ప్యూర్లీ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. ఫ్యామిలీ ఓరియంటెడ్, ఫ్యామిలీయే మూవీ. చిన్నప్పుడు ఎప్పుడో అందరూ కలిసి వాళ్ళు ఉన్నటువంటి సందర్భంలో పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఆ హీరో. అవసరం లేనటువంటి వారికి ఉపకారం చేస్తుంటాడు, ఎవరిని ద్వేషించకుండా ఉంటాడు, అందరినీ క్షమిస్తూ ఉంటాడు. ఆ మూవీ నేను అడుగుతాను, ఇప్పుడు బలగం సినిమా వచ్చింది కదమ్మా, బలగం ఎలాగైతే ఊర్లో ప్లే చేశారో ఆ సత్యం సుందరాన్ని కూడా ప్రతి ఊర్లో ప్లే చేయాలని మీ ద్వారా ప్రార్థిస్తాను. అందులో ఏంటి అంటే ఇవ్వడంలో ఉండేటటువంటి ఆనందాన్ని చూపించేది. మన సనాతన ధర్మంలో కూడా ఇవ్వడమే గొప్పతనం, వేరే ఏ మతంలో లేదు. వేరే మతంలో 10% మీరు కాంట్రిబ్యూట్ చేయాలంటారు, కానీ కాంట్రిబ్యూట్ చేసిన తర్వాత వాళ్ళ మీద డిపెండెంట్. డబ్బు తీసుకున్న వాళ్ళు ఎక్కడ ఖర్చు పెడతారనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. కానీ మన ధర్మంలోనే డైరెక్ట్గా నువ్వే దానం చేయొచ్చు, నువ్వే ఫిజికల్గా సహాయం చేయొచ్చు, నువ్వే 10 మందికి ఉపకారం చేయొచ్చు. ఇప్పుడు మేము చిలుకూరులో ప్రతి శుక్రవారం అన్నదానం చేస్తున్నాం. అవును స్వామి, ప్రతి శుక్రవారం మీరు చూసారు కదా. ప్రతి దానికి ఎందుకు మేము చిలుకూరు కేంద్రంగా ఇవన్నీ చేస్తున్నాము అంటే మానవ సంబంధాలని అట్టడుగున పోయినటువంటి మానవ సంబంధాలు. కొన్ని రోజుల క్రితం దంపతులుగా పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, భార్యాభర్తలు ఇద్దరు. వాళ్ళు భార్యాభర్తలు నాకు తెలియదు. పెద్ద ఆయన ముందు కట్టెపట్టుకొని నడుస్తున్నాడు, దర్శనం చేసుకుని వస్తున్నాడు బయట. వెనకాలే ఇంకొక అమ్మగారు కూడా కట్టెపట్టుకొని వస్తుంది. అంటే మీరిద్దరు ఏమవుతారు అంటే భార్యాభర్తలు అండి. అవునా అన్నాను. అవునండి అన్నారు. ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి అని అడిగాను. 60 అయి ఉంటాయండి అని చెప్పి. 60 అంటే వాళ్ళ అమ్మాయి ఉన్నింది, మొన్ననే 61 చేసుకున్నారండి ఆ వెడ్డింగ్ యానివర్సరీ. నేను అన్నాను మైక్లో, వీళ్ళిద్దరే అండి ఇప్పటికి జనరేషన్కి ఆదర్శం అని నేను మైక్లోనే అడిగాను. అమ్మ మీకు ఆయన మీద ఎప్పుడు కోపమే రాలేదా? పోరడన్ని సార్లు వచ్చింది. ఆయన మొండి, ఆయన చెప్పిన మాట ఇన్నుడు అంటుంది. పబ్లిక్లో ఇన్ఫాక్ట్ లిటరల్లీ స్పీకింగ్ షీ ఈజ్ ఇన్సల్టింగ్ హిమ్. అంతే కదా అక్కడ, అంతే కదమ్మా. కరెక్ట్ స్వామి. ఆయన నవ్వుకుంటూ మరి ఏం తాతగారు మీరు మొండి చేస్తారటండి. పోన్లేండి ఈవిడ చాదస్తాం ఆయన చూసారా మరి. ఆయన ఆవిడని అంటున్నాడు, ఈవిడ ముసిముసి నవ్వుతుంది. ఒకరిని ఒకరు పబ్లిక్లో వాళ్ళ క్యారెక్టర్ గురించి చెప్పుకుంటున్నారు, కానీ ప్రేమ కనిపిస్తుంది. విమర్శిస్తున్నారు కానీ ప్రేమతో విమర్శిస్తున్నారు. అనుబంధం అలా ఉండాలమ్మా. మీ కోపం వ్యక్తం చేయండి, కానీ ప్రేమతో చెప్పండి. ఇది నాకు నచ్చలేదండి, మీరు చేశారు కానీ నచ్చలేదు, చేస్తే బాగుంటుందండి. ది అఫెక్షన్ ఈ స్లోలీ రెడ్యూసింగ్. చిలుకూరులో అందుకోసం మేము కన్యావందనం చేసాం, రక్షాబంధనం కార్యక్రమం. అన్నాదమ్ముల అనుబంధము, అన్న చెల్లెల అనుబంధం, ఆ ఫీలింగ్ అనేది జనరేషన్స్లో తగ్గిపోయింది. ఇప్పుడు ఈ అమ్మాయిని కనిపిస్తే గర్ల్ ఫ్రెండ్గానే ఉండాలండి అమ్మాయి, వేరే రిలేషన్షిప్పే లేవా? ఉట్టి అదే ఆలోచన. ఎప్పుడు ఈ లైన్ ఆఫ్ థింకింగ్ అనేది తగ్గాలనేది ప్రయత్నమే చిలుకూరు. మా ప్రయత్నం చిన్నగా అనిపించవచ్చు, కానీ మా టార్గెట్ పెద్దది. అంతే కదా సార్. అట్లీస్ట్ మేము మాట్లాడే మాటల్లో, భాషల్లో, ప్రయత్నాల్లో సమాజంలో కొంచెం ఏమైనా చైతన్యం వస్తే ఇంకా 10,000. చాలామంది జటాయు సేన అంటే కొట్టుకుంటారా అని. కొట్టుకోవడం కాదు, మీ అందరిలో జటాయు ఉన్నాడు. అమ్మాయిని ఎవరన్నా వేధిస్తుంటే మీకు నచ్చలేదు, మీరు ఏదో దానికి కావాల్సినటువంటి మార్గం ఎవరో 100 ఫోన్ చేయడం ఏదో చేయొచ్చు, అది కూడా జటాయు సేవ. అదే ప్రత్యక్షంగా మీరు పోయి కట్టెపట్టుకొని కొట్టాల్సిన అవసరం లేదు. నాయన ఇక్కడ ఈ బస్ స్టాండ్లో ఈవిటీజింగ్ చాలా జరుగుతుందయ్యా, ఈ మధ్య చాలా చూస్తున్నాం, అయిపోతుంది. షీ టీమ్ వస్తుంది, వాళ్ళు ఉండేది అందుకే కదా. ఆ అమ్మాయి చెప్పలేకపోతుంది, మీరు చెప్పొచ్చు కదా. సో ఇవన్నీ కూడా మనం, వీళ్ళు కూడా మన వాళ్ళు అనేటటువంటి ఆ భావనతో చేస్తే చాలా ఆనందం. ఇప్పుడు ఏదో ఒక ట్విట్టర్లో చూసానమ్మా, ఒక చిలుక నూనెలో పడిపోయి చిలుక బాల్కనీలో ఉంటుంది. అది నూనెలో పడింది కాబట్టి ఎగరలేకుండా. ఒక ఆయన ఏం చేస్తాడు, ఆ చిలుకని మెల్లగా సర్ఫ్ తోటి స్లోగా గ్లౌజ్ వేసుకొని కదిలి ఎందుకంటే ఒకటేసారి కడిగితే కూడా చిలుక చచ్చిపోతుంది. స్లోగా మెల్లగా దానికి నూరగా వచ్చి మెల్లగా కొన్ని తీస్తాడు. ఆ చిలుక ఏమవుతుంది, ఎగిరిపోతుంది. ఎగిరిపోయిన తర్వాత సాయంత్రానికి కొన్ని వందల చిలుకలు వాళ్ళ ఇంటి బయట థ్యాంక్స్ చెప్పడానికి. అది నేను చూసాను. దిస్ ఈజ్ హౌ దే థ్యాంక్. ఆ చిలుక పోయి ఈడే నన్ను కాపాడాడు, ఈ ఇంట్లో ఉంటాడు అని చెప్పి అన్ని చిలుకలు వచ్చాయి. ఉట్టి కాకి అరుస్తుంది అన్నారు కదా, కాకి మాత్రమే కాదండి,
ప్రతి జీవరాశి మీకు కృతజ్ఞతతో ఉంటుంది. మనిషి అనేటటువంటి జంతువు మాత్రమే లేకుండా ఉంది. కృతజ్ఞత లేకుండా ఉంటాడు. కాబట్టి ఆ కృతజ్ఞత అనే గుణాన్ని మనం సమాజంలో నేర్పించే ప్రయత్నం చేయాలి. కాబట్టి అందుకే సుమన్ టీవీకి మళ్ళీ అభినందన తెలియజేస్తున్నాం ఈ ప్రయత్నంలో ముందుకు వస్తున్నందుకు. కనీసం తల్లిదండ్రుల పట్ల కూడా లేకుండా పోయింది. తల్లిదండ్రుల పట్ల అయితే చాలా ఘోరమైన, అదే కదా స్వామి అసలు. అందుకే నేను చెప్తున్నాను కదా, సందేశాత్మకమైన మూవీ ఆ సత్యం సుందరం వారికి మీ ద్వారా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళకి ప్రొడ్యూసర్ తెలీదు, నాకు డైరెక్టర్ తెలీదు. నేను ఏదో ఓటీటీలో చూశాను, మా వాళ్ళు చెప్పారు ఏదో సినిమా బాగుందటండి అంటే. అదే సందేశాత్మకం అంటేనే కదా మీరు చూస్తారు, నాకు అర్థమైంది. చాలా అద్భుతంగా తీశాడు మూవీ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. కార్తిక్ గారికి మీ ద్వారా మెసేజ్ పంపిస్తే సంతోషిస్తాం. తల్లిదండ్రుల గురించి కూడా చెప్పారా స్వామి అందులో? తల్లిదండ్రులు కూడా అది తల్లిదండ్రులని అభిమానిస్తాడు. మీ నాన్న నాకు ఈ సైకిల్ ఇచ్చాడయా, మీ నాన్నకి నేను రుణపడి ఉంటాను. ఈ పిల్లవాడు ఉన్నాడు కదమ్మా, కార్తిక్ హీరోగా అయ్యాడు. ఈ పిల్లవాడు వాళ్ళ నాన్నగారిని ఎంత అభిమానిస్తాడంటే ఆ సైకిల్ తీసుకొస్తాడు వాళ్ళ నాన్నగారు. ఆ సైకిల్ తీసుకొస్తే వీడు వెయిట్ చేస్తుంటాడు సైకిల్ కోసం. ఈ పిల్లవాడు సందు ద్వారం నుంచి అరుచుకుంటూ వస్తాడు నాన్నగారు, వీడిని పిలుచుకుంటూ. అంటే వీడికి సైకిల్ నచ్చింది ఇవ్వాలని చెప్పి. ఓకే, అంత ప్రేమ వాడికి నాన్నగారు అంటే. కనీసం తల్లిదండ్రులు చనిపోతే చివరి చూపుకి చివరి కార్యక్రమాలకు కూడా రాని వాళ్ళకి రాని దౌర్భాగ్యపు స్థితిలో సమాజం ఉంది. ఒక ఉదాహరణ ఇస్తాను. ఫ్రాన్స్ దేశంలో ఏమైందంటే, ఒక్కసారి 10 ఏళ్ల ముందు గూగుల్ కొడితే మీకు వస్తుంది. యాన్యువల్ సమ్మర్ వెకేషన్ పోతారు వాళ్ళు, భార్యాభర్తలు వాళ్ళు ఏకాంతంగా వెళ్తారు. ఈ ముసలోళ్ళకి చెప్తే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుందని చెప్పి వాళ్ళ ఇంట్లో నిండా సామాన్లు నింపి తిండి పదార్థాలు నింపుకొని వీళ్ళకి అన్ని రెడీ చేసి పెట్టా, మీరు తినాలి ఉండాలి అని చెప్పి. భయంకరమైన సమ్మర్ ఆ సమయంలో ఫ్రాన్స్ దేశంలో పిట్టల్లా రాలిపోతున్నారు ముసలోళ్ళు. వాళ్ళు ఫ్రాన్స్ దేశం టీవీల్లో రేడియోలో చెప్పింది, మీ తల్లిదండ్రులందరూ ఒక్కొక్కరు చచ్చిపోతున్నారు, మీరు ఎక్కడున్నా వెంటనే రండి రిటర్న్ అని చెప్పి. అంటే అక్కడ అట్లాంటి గుణం ఉంది. తల్లిదండ్రులని పట్టించుకున్నటువంటి గుణం టీవీల్లో చెప్పాల్సినటువంటి పరిస్థితి ఈ దేశాన్ని కూడా అక్కడ తీసుకెళ్తున్నారేమో అని. నేను ఇంకోటమ్మా, ఈ దశరథ మహారాజు పిల్లవాడిని శ్రవణకుమారిని చంపేస్తాడు, తెలుసు కదా మీ అందరికీ. అది శబ్ద భేది పెట్టి ఏనుగు తొండంలో నీళ్లు తాగేటట్టు చప్పుడు వస్తే అక్కడ కొడతాడు. కొడితే చిన్న ముని కుమారుడు పిల్లోడు చచ్చిపోతాడు. చచ్చిపోతూ ఏమంటాడంటే, మా నాన్నగారికి దాహం వేస్తుందయ్యా, ఈ నీళ్ళ బిందె తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వు. వాళ్ళిద్దరు గుడ్డోళ్ళు, తల్లి గుడ్డిది తండ్రి గుడ్డివాడు. ఆ పిల్లవాడు రాలేదు, ఈ ఎవరో తీసుకొచ్చారు, మీ అబ్బాయి చనిపోయాడు అని చెప్తున్నారు. వాళ్ళు శపిస్తారు దశరథ మహారాజు. తల్లిదండ్రుల శాపం ఎంత భయంకరంగా ఉంటుంది అనే దానికి రామాయణం యొక్క ఎగ్జాంపుల్. మేము ఎట్లాగైతే పిల్లవాడు లేకుండా అనాథగా చేస్తున్నామో నీకు కూడా అదే గది పడుతుంది దశరథ అంటారు. దశరథ చనిపోయినాడు ఎవరున్నారు పక్కన? భరతుడు లేడు, శత్రుఘ్నుడు లేడు, రాముడు లేడు, లక్ష్మణుడు లేడు. తల్లిదండ్రుల శాపం భయంకరంగా ఉంటుంది. నేను వాళ్ళ మీద ప్రేమతో కాదు, మీ క్షేమం కోరి, మీ బాధ్యత కోరి, వాళ్ళ కళ్ళల్లో ఒక్క చుక్క నీళ్లు రాకుండా దయచేసి కాపాడండి, చూసుకోండి అని అంటాను. ఈ మెటీరియలిస్టిక్ ఇన్కమ్ ఎంత సంపాదిస్తే సరిపోతుంది చెప్పండి? ఎంత సంపాదిస్తే సరిపోతుంది? వాళ్ళు ఏం చేశారో మనం తిరిగి ఇవ్వలేం వాళ్ళకి. ఇప్పుడు ఇవాళ అమ్మ హ్యాండిక్యాప్డ్ అమ్మ పిల్లవాడు, నడవలేని పిల్లవాడు, తల్లి పాపం తీసుకొని వచ్చింది. ఆ పిల్లవాడు రిటార్డెడ్ మెంటలీ, కానీ తల్లికి వాడు పిల్లవాడే కదమ్మా, 9 మాసాలు మోసింది కదా. తండ్రి ఏమో పాపం కొంచెం దూరం ఉన్నాడు, ఆయన కూడా ఏమీ ఇరిటేటెడ్గా లేడు. తల్లి పాపం ఆ పిల్లవాడు నోట్లోంచి లాలాజలం కారుతుంది, పిల్లవాడిని కొంచెం ఆశీర్వదించండి స్వామి అంటుంది. తల్లి గుణం అలాంటిదమ్మా. అది ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు స్వామి? తల్లి వాత్సల్యంతో నిండి ఉంటుంది. వాత్సల్య నిర్భరతయా జననీ కుమారం అంటే, ఆవు కూడా దూడను చూడంగానే పాలు కారుస్తుంది. దూడ తీసుకురాకపోతే నువ్వు పాలు పిండలేవు, అవునా కదా? దూడను చూపిస్తేనే నువ్వు పాలు పితగలవు. ఆవు దూడను చూసి మనకి పాలు ఎలా ఇస్తుందో, తల్లి మనల్ని చూడంగానే కళ్ళల్లో అంత వాత్సల్యం నిండా ఉంటుంది. 80 ఏళ్ల తల్లి 60 ఏళ్ల పిల్లవాడు ఇంకా తిన్నాడా అనుకుంటుంది. 60 ఏళ్ల ముసలోడు తినకుండా ఉంటాడా అమ్మా? వాడు తినకుండా వాడికి ఆకలి తట్టుకోలేడురా, వాడు ముందు తినమని రా అంటుంది ఆఫీస్ నుంచి వస్తేవాడు. తల్లి గుణం అలాంటిది. తమిళంలో సామెత, పెద్ద మనం పిత్తు పిల్ల మనం కళ్ళు అంట. తల్లి గుణము అంటే పిచ్చిది తల్లి. పిల్లవాడి రాయి లాంటి వాడు, గుండె రాయి లాంటి వాడు. ఈ విషయంలో మీరు చాలా ఆదర్శవంతులు స్వామి. మిమ్మల్ని చూసి ఎంత నేర్చుకున్నా ఎంత చెప్పినా తక్కువే. నాన్నగారికి ఈ వయసులో కూడా మీరు సర్వీస్ చేస్తూ ఆయన్ని ప్రతిక్షణం చూసుకుంటూ ఆయనకి దగ్గరుండి మీరే ఫుడ్ తినిపిస్తూ నేను ఎన్నోసార్లు చూశాను కూడా, నా కళ్ళారా చూశాను నేను. ఇప్పుడు కూడా మీరు వెళ్ళి అదే చేయబోతున్నారు, నాకు అది కూడా తెలుసు.
లేట్ అవుతుంది, నేను అందుకనే ఇంకా సెలవు తీసుకుంటున్నాను స్వామి ఇప్పటికీ. కానీ మిమ్మల్ని వదిలేదైతే ఉండదు. థ్యాంక్ యూ స్వామి.